విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోనే స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. తన మోటివేషన్తో చాలా మంది లైఫ్లో చేంజెస్ కూడా చూడడం జరిగింది. ఎన్నో సెషన్స్ ఇస్తుంటారు, ఎంతోమందిని మార్చాలన్న తపన ఉంటుంది. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది కదండి, తను ఒక రోల్ మోడల్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మన వేణు కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. ఆయన నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను కూడా ఇన్స్పిరేస్ ఆయన తనకి చాలా నేను ఫాలో అవుతుంటాను. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా బాగా ఇంట్రో చెప్పారు, నచ్చింది నాకు చాలా. ఓ థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ మనం మోటివేషన్ ఇస్తాం, కానీ మీ ఇంట్రో ద్వారా నాకు మోటివేషన్ వచ్చింది. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలా ఉన్నారు సార్? సూపర్ ఉంటాం ఆల్వేస్. అంటే మాలాంటి మోటివేషనల్ స్పీకర్కి ఎవరు అడిగినా కూడా ఆల్వేస్ ఎక్సలెంట్ అని అంటాం, ఎందుకంటే లైఫ్ని అట్లా డిజైన్ చేసుకుంటాం. ఓకే, నాకు ఫస్ట్ డౌట్ ఏముందంటే, చాలా మంది నేను చూస్తున్నా సరౌండింగ్స్లో ఒక జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, అండ్ స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ లైఫ్లో ఏదో అచీవ్ చేయాలని అనుకుంటుంటారు. జాబ్ చేసేవాడికి ఏమో ఏదో చేయాలి, నేను ఏదో ప్రమోషన్స్ కోసం ట్రై చేయాలి అని అక్కడనే ఆగిపోతుంటాడు. అండ్ బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో ఈ బిజినెస్ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలని అనుకుంటాడు, కానీ అది వాళ్ళ ఒక భయం, ఏదో ఆందోళన ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి వచ్చేసి చదవాలని అనుకుంటాడు, కానీ ఏదో మైండ్లో డిప్రెషన్ సంథింగ్ ఏదో వచ్చేసి బ్యాక్ స్టెప్. లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి, నాకు కూడా ఒక గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది, కానీ దాన్ని అచీవ్ చేయాలన్న దానికి కాన్ఫిడెన్స్ లెవెల్ సరిపోదు. కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండలేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలి సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా కాన్ఫిడెన్స్ లేక కూడా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, లో కూడా ఫీల్ అవుతున్నారు, రైట్. ఇంకా కొంతమంది చచ్చిపోతున్నారు కూడా, సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, రైట్. సో ప్రతి మనిషి జీవితంలో ఎండ్ ఆఫ్ ది డే ముందరికి వెళ్ళాలంటే ఆ మనిషి జీవితంలో కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ మనిషి జీవితంలో పెంచుకోవాలంటే మనిషికి ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అదేంటి అనేది చిన్న మీకు ఒక డెమో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా మీకు. ఈ బాక్స్ అనేది ఏంటంటే ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒక మనిషి జీవితం అనేది ఉంది. సో చాలా మటుకు ఏం జరుగుతుందని అంటే, ఈ ప్రపంచంలో డిఫరెంట్ కాలాల నుంచి మనిషి జీవితంలోకి ఛాలెంజెస్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు మనిషి జీవితం ఇలా బ్లాక్ అయిపోతుంది, ఒక సింగిల్ పర్సన్ అయిపోతాడు. కానీ ఆ మనిషిలో దగ్గర ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ బిలీఫ్ అనేది కనుక వచ్చేస్తే ఆ మనిషి జీవితం కలర్ఫుల్ అయిపోతుంది. ఇట్లా ఎట్లా కలర్ఫుల్, సో ఇట్లా కలర్ఫుల్ అయిపోతుంది. సో దానికి ఏం కావాలి? సెల్ఫ్ బిలీఫ్. సో ఈ సెల్ఫ్ బిలీఫ్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి స్టోరీ చెప్తాను నేను. ఎందుకంటే అందరికీ సెల్ఫ్ బిలీఫ్స్ ఉండాలంటే అంత ఈజీగా అర్థం కాదు. సో ఒక 11 విలేజ్ స్టోరీ చెప్తాను నేను మీకు. అంటే ఒక 11 గ్రామాలు ఉన్నాయి. ఆ 11 గ్రామాలలో వర్షం అనేది పడట్లేదు. సో చాలామంది షాక్ అవుతారు, అదే వర్షం పడతలేదు, ఏం చేయాలి అని షాక్ అవుతున్నారు. అప్పుడే ఒక పెద్ద మనిషి వచ్చి ఏం చెప్పిండంటే, అరే మీ విలేజ్లో ఒక వర్షం పడాలనంటే ఒక దూరంలో, 100 కిలోమీటర్ దూరంలో ఒక పంతులు ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళండి, అయ్యగారు మంచి మీకు పూజ చేస్తాడు, అప్పుడు వర్షం పడుతుంది అంటారు. సరే ఇక పెద్ద మనిషి చెప్తున్నాడని చెప్పేసి ఆ 11 విలేజ్లు జనాలందరూ కూడా ఆ పంతుల దగ్గరికి బయలుదేరుతారు. ఒక 50-100 కిలోమీటర్ దూరం ఉంటుంది బస్లో. సో పోతున్నప్పుడు కూడా డిస్కషన్ అనమాట, నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే వర్షం పడుతుందా అని అందరికీ డౌట్. అంటే ఒక బిలీఫ్ అనేది ఎవరికి లేదు. సో ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఒక బుక్ అనేది చూసి మొత్తం కూడా, అంటే ఆ టైంలో వేదాస్ అవన్నీ ఉండే కదా, సో అలా చూసి ఓహో పలానా డేట్లో పలానా టైంకి ఒక పూజ చేస్తే ఖచ్చితంగా మీ విలేజ్లలో వర్షం పడుతుంది అని అంటారు. సరే అని చెప్పేసి ఆ డేట్ కోసం అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అందరు ఊర్లో జనాలకు అందరికి చెప్తారనమాట, అరే పలానా డేట్లో పలానా టైంకి మనం ఆయన దగ్గరికి వెళ్తే ఒక మంచి హోమం చేస్తాడు, పూజ చేస్తాడు, వర్షం అనేది పడుతుంది అంట అన్నారు. సరే అని చెప్పేసి ఆ డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు ఎగ్జైట్మెంట్తో, ఎందుకంటే వర్షం పడుతుంది, పూజ అవుతుంది అని చెప్పి. సడన్గా ఆ రోజు వచ్చేస్తుంది, ఇక అంటే పర్టికులర్ డే. ఒక 11 మంది, ప్రతి విలేజ్ నుంచి ఒక పర్సన్ 11 మంది బస్లో ట్రావెల్ చేసుకుంటా ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత అందరు వచ్చి ఇట్లా కూర్చుంటారు, హోమం స్టార్ట్ అవుతుంది. సో పూజ చేస్తాడు మంచిగా, అండ్ ఫైనల్గా పూజ అయిపోతుంది. అందరి ఫేస్ పైన స్మైల్, కానీ ఈయన ఫేస్ పైన స్మైల్ లేదు, ఉండదు. అరే ఏంది అబ్బా అని చెప్పేసి అందరు షాక్ అయిపోతుంటారు. హోమం అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఇప్పుడు మనకు వర్షం పడుతుంది, కానీ పంతులు గారు ఏమో ఆనందంగా లేరు, ఏమైపోయిందని అందరు కలిసి అడుగుతారు. సో అప్పుడు పంతులు గారు అంటారనమాట, సో నాకెందుకు బాధ ఉందనంటే, మీ 11 మంది వచ్చారు కదా, ఒక్కరి విలేజ్లోనో వర్షం పడుతుంది, మిగతా 10 మంది విలేజ్లలో వర్షం పడదు అని అంటారు. ఇంకా అందరు షాక్ అయిపోతారు, అయ్యో
ఒక్కరి విలేజ్లోనే వర్షం పడుతుంది, మిగతా అందరి విలేజ్లో పడదంట. ఇంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చినాం, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం, పూజ కూడా అయింది, అన్నీ అయిపోయింది, మరి ఎవరు ఆ పర్సన్ అని అంటారు. అప్పుడు పంతులు గారు చూపిస్తారని, అగో ఆ చివరిని కూర్చున్నాడు కదా ఆ పర్సన్ విలేజ్లోనే వర్షం పడుతుంది అని అంటారు. అందరు షాక్ అయ్యి అతను చూస్తారనమాట. ఈయనేది మనలాగానే కూర్చున్నాడు కదా, ఈయనజీ ఊర్లో ఎందుకు వర్షం పడుతుంది అని అందరు షాకే ఆయన చూస్తుంటారు. అప్పుడు పంతులు గారు అంటారు, ఆయన పక్కకు ఒకటి ఉంది చూడండి అంటారు. ఆయన పక్కనే గొడుగు ఉంటుంది. ఓకే, అంటే 11 మంది వచ్చారు, 10 మంది ఉట్టి చేతులతో వచ్చారు, ఆ ఒక్క పర్సన్ మాత్రమే గొడుగు తీసుకొని వచ్చాడు. ఎందుకనంటే పంతులు గారు పూజ చేస్తారు, ఖచ్చితంగా వర్షం పడుతుందని ఒక నమ్మకంతోనే వచ్చాడు అనమాట. అంటే ఎన్ని పూజలైనా ఎన్నైనా సరే ఎండ్ ఆఫ్ ద డే భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడంటే ఒక నమ్మకం ఉన్నప్పుడే. సో మనిషి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్ ఉన్నప్పుడే. వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండాలి, లేదంటే వాళ్ళని గైడ్ చేసే ఎవరైతే మెయిన్ వ్యక్తులు ఉంటారో వాళ్ళపైన నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో గురువులు నమ్మరు, వాళ్ళని నమ్మరు. ఒక బిజినెస్ చేస్తామని కొంతమంది అనుకుంటారు, సో ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళకు కూడా నమ్మకం ఉండదు. కొంతమంది జాబ్లో ఉంటారు, ఆ జాబ్లో ఇంకా ఎదగాలనుకుంటారు, కానీ నమ్మకం ఉండదు, ఏం పని చేస్తాం, ఇది పని చేస్తే నిజంగానే ఎదుగుతాం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళే డిమోటివేట్ చేసుకుంటారు. ఎట్లుంటుందంటే ఒక మ్యాచ్ అనేది జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్. సో ఒక స్కోర్ అనేది ఆపోజిట్ టీం వాళ్ళు టార్గెట్ ఇచ్చి మనకి ఇచ్చారనమాట. సో మనం వెళ్ళి కొట్టాలి కదా మ్యాచ్. సో కొట్టక ముందే, గ్రౌండ్కి పోకముందే కూర్చొని డిస్కషన్, కొడతామంటావా గెలుస్తామంటావా అని చెప్పేసి. అంటే మ్యాచ్ ఆడకముందే వీళ్ళు ఓడిపోయారు ఇక్కడ మైండ్ సెట్లో. అట్లా మనం ఎప్పుడే కానీ సరే గ్రౌండ్లోకి దిగి ప్రయత్నిస్తే గెలుస్తామా గెలవమా తర్వాత విషయం. ప్రయత్నించాలంటే నమ్మకం ఉండాలి, నమ్మకంతో దిగితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సో డే బై డే మనిషి జీవితంలో ఈరోజు చాలా మటుకు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లో అవుతుంది. అంటే దానికి కారణం నమ్మకం, అంటే సెల్ఫ్ బిలీఫ్ లో అవుతుంది. సో ఈ సెల్ఫ్ బిలీఫ్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ చేసుకుంటాం మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు అనేది పెరుగుతాయి. సో ఈ సెల్ఫ్ బిలీఫ్ మళ్ళీ ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి? సో దానికి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి క్లాసెస్ వినడం ద్వారా కూడా సెల్ఫ్ బిలీఫ్లు, కొన్ని మంచి మంచి మోటివేషనల్ మూవీస్ చూడడం ద్వారా కూడా సెల్ఫ్ బిలీఫ్ స్ట్రాంగ్ అవుతుంది. అలానే లైఫ్లో ఏం జరిగినా కూడా మన మంచికి అని చెప్పేసి అనుకోవడం ద్వారా కూడా సెల్ఫ్ బిలీఫ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో ఈ సెల్ఫ్ బిలీఫ్ అనేది బయట ఎక్కడ గూగుల్లో దొరకదు. ఓకే, మనిషి లోపలనే ఉంటుంది. అది మనం డే బై డే మన పైన నమ్మకం పెట్టుకుంటాం, ముంగడికి వెళ్తే అన్నీ కూడా మిరాకిల్స్ అవుతుంది. సో ఫస్ట్ మనని మనం నమ్మాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి కొటేషన్ ఉంది, లిజన్ టు యువర్ హార్ట్ బికాస్ యువర్ హార్ట్ నెవర్ లైస్. అంటే మనసు మాట విను, ఎప్పుడంటే మనసు కూడా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. ఒకప్పుడు మన మనసు అంటే హార్ట్ ఏదైతే ఉండనో, సో అది ఫస్ట్ రైట్ సైడ్లో ఉండే అనమాట. దాని తర్వాత మనసు మాట వినకు దాని పక్కన పెట్టి అంటే ఈరోజు లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇది జోక్, మళ్ళీ సీరియస్ కామెంట్లలో కొట్టగలరు, ఇది జోక్. ఓకే, సో అంటే మనసు మాట వినాలి మనం. ఎందుకంటే ఈ భూమి పైన అతిపెద్ద మన పైన మనకు నమ్మే వ్యక్తి ఎవరైనా ఉందనంటే మన మనసు మనం నమ్ముతుంది. సో దాన్ని నమ్మి ముంగడికి పోతే అన్ని మిరాకిల్స్ అవుతాయండి, నమ్మాలి. ఇప్పుడు మీరు కూడా ఈ పొజిషన్ వరకు వచ్చారు, ఇంత చాలా కష్టపడ్డారంటే అది మామూలు విషయం కదా. ఎందుకనంటే మీ పైన నమ్మకం మీకు ఉంది కాబట్టి ఇన్ని సిచ్యువేషన్లు అన్నీ ఫేస్ చేసి ఇక్కడ కూర్చున్నారు కదా. సో అట్లా ఎవరైనా సరే వాళ్ళపైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మోసపోయినట్టు చరిత్రనే లేదు. ఓకే, కానీ చాలామంది ఎంత నమ్మకం ఉన్నా కూడా పైన మనకు పక్కకున్న వాళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటారు. ఒరే అది కాదురా సపరేట్గా ఊరుకో, కామ్ ఊరుకో అని అంటుంటారు కదా. అలాంటి దాంట్లో కూడా అంటే డిమోటివేట్ అయిపోతుంటారు. వాడికి ఎంత ఉన్నా కూడా కసి చేయాలన్నది, బట్ ఈ పక్క సరౌండింగ్స్ వాళ్ళ నెగటివిటీ వల్ల ఇంకా వాడు కూడా డౌన్ అయిపోతుంటారు. దీన్ని ఏమంటారు సార్ వాళ్ళు అలాంటి పర్సన్స్ ని? అంటే ఎవరైతే మనకి మీ వల్ల కాదు, మీతో కాదు అని అట్లా క్రిటిసైజ్ చేయడం కావచ్చు, కించపరచడం కావచ్చు, లేదంటే మన వెనకాల ఏడవడం కూడా కావచ్చు. అదే ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఏమనుకోవాలంటే మనం ఎదుగుతున్నామని అనుకోవాలి. ఎందుకంటే పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు కొడతారు. అండ్ మనం కూడా ఎదుగుతున్నాం అంటేనే ఈ క్రిటిసైజం అనేది వస్తుంటుంది అనమాట. ఎవరు కూడా క్రిటిసైజ్ చేస్తలేరు అనుకోండి, మనం ఎదుగుతలేనట్టు లెక్క. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నాం అంటేనే మనం ఎదుగుతున్నట్టు లెక్క. అట్లా మన మైండ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాం. ఓకే, చాలామంది ఈ మధ్యకాలం చాలామంది వింటున్నది ఏంటంటే నేను మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ చేయాలని అంటున్నారు. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల లైఫ్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఒకవేళ ఇలానే ఉండట్లయితే మనకేమన్నా లైఫ్లో మిరాకిల్స్ ఏమైనా జరగబోతుందా? ఏంటి అసలు మైండ్ సెట్, అసలు ఇది ఏంటిది? చాలా మంది ఎవరి నోటి విన్నా కూడా మైండ్ సెట్ అంటున్నారు, పాజిటివ్ ఏంటిది అసలు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మైండ్ సెట్ అనేది ప్రతి మనిషి జీవితంలో అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దీనికి నేను 2 ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇస్తాను. ఒకరోజు ఒక మనిషి మట్టితోనే ఏదో తయారు చేస్తున్నాడు. సో ఎవరో వచ్చి అడిగారు అనమాట, సార్ ఏం తయారు చేస్తున్నారు అని అంటే, ఆ మట్టి అడుగుతుంది, సార్ మట్టి ఏం తయారు చేస్తున్నారంటే, నేను యాక్చువల్గా గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను అంటాడు.
సరే అని చెప్పేసి మట్టి ఊకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వస్తుంది. ఏమండి ఏం తయారు చేస్తున్నంటే, అదే గంజాయి తాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను. అరే అది ఎందుకు తయారు చేస్తున్నానండి, మంచిగా కుండలన్నా తయారు చేస్తే జనాలు దాన్ని నీళ్ళు తాగి మంచిగా చల్లగా ఉంటారు కదా అని అంటే, సరే అని చెడిపేసి మళ్ళీ కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తాడు. ఇప్పుడు మళ్ళీ మట్టి అడుగుతుంది అనమాట, ఏం తయారు చేస్తారు సార్, ఇందాక ఒక షేప్ ఇప్పుడు ఒక షేప్. వైఫ్ వచ్చి చెప్పింది, గంజాయి తాగి గొట్టాన్ని తయారు చేసే బదులు కుండను తయారు చేస్తే జనాలు నీళ్ళు తాగి చల్లగా ఉంటారని అన్నది. అప్పుడు ఆ మట్టి అంటది అనమాట 2 చేతులు జోడించి, సార్ థ్యాంక్ యూ సో మచ్, ఓన్లీ అక్కడ మీరు మైండ్ సెటే చేంజ్ అయింది కానీ నా లైఫే సెట్ అయింది. ఎందుకంటే మీరు గంజాయి తాగి గొట్టాన్ని తయారు చేస్తే నేను చాలామంది హెల్త్ని పాడు వేసిన వాళ్ళు. అదే ఇప్పుడు నన్ను కుండ షేప్ ఇచ్చుకుంటే ఏదైతే తయారు చేస్తున్నారో దీనివల్ల చాలామంది చల్లనీళ్ళు తాగి వాళ్ళు చల్లగుంటారు, నేను చల్లగుంటాను. అంటే మీ ఒక్క మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల నా లైఫ్ సెట్ అయింది. అంటే మన ఒక్కరు మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ సెట్, మన చుట్టుపక్కల ఎవరైతే మనం పనిచేస్తుంటామో వాళ్ళ లైఫ్ సెట్, అండ్ మనం ఎక్కడైతే పుట్టి పెరుగుతున్నామో అక్కడ మొత్తం అందరి లైఫ్ సెట్, ఎంటైర్ దేశమే లైఫ్ సెట్ అనుకోండి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఒక్క మైండ్ సెట్ చేంజ్ కాగానే దేశం లైఫ్ సెట్, ఒక చీఫ్ మినిస్టర్ ఆయన ఒక్క మైండ్ సెట్ చేంజ్ కాగానే స్టేట్ సెట్. అట్లా ఎవరు వాళ్ళ జీవితాలలో మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల వాళ్ళ జీవితాలే మారిపోతాయి. కానీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకనంటే కొంతమంది అరే అట్లా ఎందుకున్నా మార్చుకోవాలంటే నువ్వే నాకు చెప్పేది అంటారు. అంటే ఫస్ట్ ఈగో కొట్టి తర్వాత ఇల్లు కొడతారు అనమాట. అంటే సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి కూడా నేను మీకు ఉదాహరణకి చెప్తాను అనమాట. ఎందుకు కొంతమంది ఈరోజు సక్సెస్ అవుతారు, ఎందుకు కొంతమంది ఈరోజు ఫెయిల్ అవుతారు, ఎందుకు కొంతమంది ఈరోజు డే బై డే ఎదుగుతున్నారు, ఎందుకు కొంతమంది ఎంత ఎఫర్ట్స్ పెట్టా కూడా వాళ్ళ జీవితం అక్కడనే ఆగిపోతుంది. వై అంటే మైండ్ సెట్. ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఆవిడ ఉందన్నమాట, చాలా హెల్ప్ చేస్తుంటుంది, చాలా అందరి గురించి ఆలోచిస్తుంటుంది, తన గురించి కన్నా ఎక్కువ పక్కన జీవితంలో నేను ఏం హెల్ప్ చేయాలని పొద్దుందాకా ఆలోచిస్తుంటుంది. ఫైనల్గా ఆ పెద్ద ఆవిడ ఏజ్ అయిపోయింది, చచ్చిపోయింది. సో పైనుంచి యమధర్మరాజు వచ్చింది తీసుకోనికి రాగానే, నడవండి అయ్యా నన్ను తీసుకోండి అని అంటే, తీసుకోవద్దమ్మా, నీకు నరకం స్వర్గం అట్లాంటివి ఏం ప్లేస్ లేవు, నీకోసం దేవుడి దగ్గర స్పెషల్ ప్లేస్ ఉంది, అక్కడ తీసుకెళ్తా, ఆయన నీకు స్పెషల్గా తీసుకురమ్మని నన్ను పంపించిన అంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా దేవుడు థ్యాంక్ యూ సో మచ్. కానీ దానికన్నా ముందు నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉంది, చాలా స్టోరీలు నరకం ఇట్లుంటుంది స్వర్గం ఇట్లుంటుంది అని చాలా విన్నా నేను. సో నాకు ఒకసారి నరకం పోయేదారిలో చూపించు, అట్లనే స్వర్గం కూడా చూపించు అని అంటది. సరే అని చెప్పేసి ఈ పెద్ద ఆవిడ కోసం యమధర్మరాజు ఆమెని తీసుకొని పోతారు. ఏది నరకం హోమ్ టూర్ అండ్ అదే స్వర్గం హోమ్ టూర్. ఈ మధ్యకాల హోమ్ టూర్లు వీడియోలు ఎక్కువైతే అట్లా చెప్తేనే అర్థమవుతుంది. సో సరే అని చెప్పేసి ఫస్ట్ నరకం హోమ్ టూర్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జనాలందరూ కూడా చాలా ఏడుస్తున్నారు, మొక్కలన్నీ ఈడ్చుకుపోయినాయి అనమాట, మొత్తం బాధతో ఉన్నారనమాట. ఎందుకు అని చెప్పేసి ఒక వ్యక్తిని పిలిచి అడిగితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, మేము తినక చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ తినడానికి డైలీ నాకు ఫుడ్ దొరుకుతుంది, కానీ మేము తినలేము ఎవరు కూడా. ఎట్లా దొరుకుతాయి? అగో పైన పెద్ద బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో మొత్తం కూడా ఫుడ్ ఉంటుంది, కానీ మేము ఎవరు కూడా తినలేకపోతున్నాం, ఎందుకంటే అది హైట్ పైన ఉంది, కానీ రోజు కనిపిస్తుంది మాకు ఫుడ్, కానీ మేము తినలేకపోతున్నాం. అందుకోసం మా ముఖాలంతా ఈడ్చుకుపోయినట్టున్నాయి, అందుకోసం మేము ఏడ్చుకుంటున్నాం, ఎట్లా తింటామో ఎప్పుడు తింటామో ఈ జన్మకి తింటామో అని చెప్పేసి ఏడుస్తున్నారంట వాళ్ళు. చూసేసింది అలా బాధ. తర్వాత స్వర్గం పోయింది, వాడ ఫుల్ నవ్వుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అందరి ఫేస్ పైన గ్లో ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో పెద్ద ఆవిడ వచ్చింది, అరే మీరు ఇంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, మరి రోజు మీకు ఫుడ్ దొరుకుతుందా? రోజు తింటున్నాం మేము మంచిగా. ఎట్లా? అగో పైన ఉంది కదా, రోజు తింటున్నాం దానిపైన నుంచి తీసుకొని. అరే వాళ్ళ దగ్గరేమో పైన ఫుడ్ ఉంది సేమ్ మీలాగానే, వాళ్ళు తినలేకపోతారు, మీరు ఎట్లా తింటారు? ఇప్పుడు నేను చెప్పాకన్నా అక్కడ మా టీమ్ లీడర్ కూర్చున్నాను, ఆయన చెప్తారు అన్నాడు. సరే అని టీమ్ లీడర్ దగ్గరికి పోయింది పెద్ద ఆమె. ఏమైంది సార్ మీరు ఎట్లా తింటారు రోజు అని అంటే, ఏం లేదు, శ్రీకృష్ణ జన్మాష్టమి అయినప్పుడు అందరూ కూడా ఉట్టి కొట్టినప్పుడు పైకి ఒకరొకరు స్టెప్పులు వేసుకొని ఫైనల్గా కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. సో ఏమి ఇక్కడ కూడా అంత హైట్లు ఉంది కదా, మేము ఒక టైం పెట్టుకుంటాం, ఆ టైం కాగానే అందరం ఒకరిపైన ఒకరు ఎక్కి దాని తర్వాత పైన ఉన్న పర్సన్ ఫుడ్ తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ కింద అలా చేస్తారు, మేము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఎదుగుతున్నాం అని. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి సిచ్యువేషన్ సేమ్, కానీ అక్కడ మైండ్ సెట్ ఎట్లుందని అంటే నాకు కావాలి నాకే కావాలి అని చెప్పేసి అక్కడ మైండ్ సెట్ ఉంది. ఇక్కడ మైండ్ సెట్ ఎట్లుంది, అందరు కలుపుకొని మనం తినాలి, అందరూ కష్టపడి మనం తినాలి అని ఉంది. సో నరకం స్వర్గం అనేది భూమిపైన కూడా స్పెషల్గా ఏమీ లేదు. భూమిపైన కూడా ఎవరైతే సెల్ఫిష్గా ఉంటారో, ఎవరైతే పక్కనోనికి ఏం హెల్ప్ చేయాలని ఆలోచించారో, ఎవరైతే పక్క రోజుల జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేయాలని ఆలోచించారో వాళ్ళ జీవితం నరకమే. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ చేస్తున్నాం, నాకు ఈ టైంకి వస్తా ఈ టైంకి పోతా, నాకు ఎంత చేసినా కూడా గింతే జీతం కదా, అందుకోసం నేను గింతే ముద్దు కూస్తానంటారు కదా, వాళ్ళు నరకం క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ జాబ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయరు, అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోగ్రెస్ కారు.
ఓకే, అదే ఇప్పుడు ఆ జాబ్ చేసే వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ చేసుకొని, అరే నేను పొద్దున ఈ టైంకి వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా కదా, ఈ డైలీ లైఫ్లో నేను ఇక్కడ ఉన్నంతసేపు ఎంతమందికి నా కో ఎంప్లాయీస్కి నేను హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు మంచోడా చెడుడా, లేదంటే నా బాగా చూస్తుండా చూస్తలేడా, నాకు ఎవడన్నా పొగుడతాడా అన్నీ పక్కన పెట్టాలి. నేను ఎవరికి హెల్ప్ చేయొచ్చు పొద్దున్న లేచిన తర్వాత ఆలోచించుకొని ఇక్కడికి వచ్చి, అండ్ పొద్దున్న దాకా నేను ఎవరికి హెల్ప్ చేయొచ్చు అని ఆలోచించుకుంటేనే పని చేస్తే అతను చాలా హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. అంతే ఈ 9 to 5 జాబ్ ఏందో అని ఏడ్చుకుంటూ కూస్తే అంతే ఘోరంగానే ఉంటుంది. ఇంకెక్కువ కొంతమంది ఏడ్చేటప్పుడు మండే రోజు ఎక్కువ ఏడుస్తారు, సండే తర్వాత మండే వస్తారు అని చెప్పి ఏడుస్తారు. కానీ వాళ్ళు అరే నేను ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఈ రోజు పోతున్నా అంటే ఎంత సూపర్గా ఉంటుంది మైండ్ సెట్ ఇట్లా డెవలప్ చేసుకుంటే. అట్లనే సేమ్ కూడా ఇప్పుడు బిజినెస్లో కూడా ఒక కస్టమర్స్కి ప్రోడక్ట్స్ సర్వీస్ చేయాలి, లేదంటే టీమ్ మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ చూసుకోవాలి. ఈ మళ్ళీ మా ఏడుగొట్టు టీమ్ వాళ్ళు లేదంటే ఏడుగొట్టు కస్టమర్లు ఎప్పుడు డిస్కౌంట్లు ఆడతారు ఇట్లా అనే బదులు నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసిన, ఇది జనాలకు ఉపయోగపడదు, సో ఇది నేను సర్వ్ చేస్తున్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయితే హ్యాపీగా ఉంటారు. అరే నేను కొంతమంది టీం తీసుకున్నా, వీళ్ళు కొంతమంది మంచి పని చేస్తారు, కొంతమంది కొంచెం పని చేయరు ప్రాపర్గా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళకి నేను ఈక్వల్గా ప్రేమ వస్తా అంటే ఎంత హ్యాపీగా ఉంటాను. అంటే ఆ బిజినెస్ అని కూడా పొద్దున్న దాకా ఏడ్చుకుంటూనే ఉంటాడు, వీళ్ళని తీసుకున్నా కానీ ఏం పని చేస్తలేరు వీళ్ళు, మా ఎంప్లాయీస్ ఇట్లా ఏడుగొట్టోళ్ళు ఉంటారు, అసలు అబ్బో కూడా పని చేయడం అని చెప్పి ఏడ్చుకుంటూ కూస్తే జీవితం మొత్తం ఏడిపోయి కదా. సో అందుకోసం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఇగో ఎన్ని గనం బెనిఫిట్స్ ఉంటే మనిషి చాలా ఆనందంగా అనేది ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకటే ఉండాలన్నమాట, పక్కలో జీవితంలో నేను ఎట్లా వాల్యూ చేయొచ్చు, పక్కలోకి నేను ఎట్లా హెల్ప్ చేయొచ్చు అని. మళ్ళీ ఇట్లా చెప్తే కొంతమంది కూడా మళ్ళీ అనుకోవచ్చు మనసులలో, ఇప్పుడు మరి పక్కనోని గురించి ఆలోచిస్తే మనం మనలో ఎప్పుడు బతుకుతాం, నేను అయినా పక్కనోని గురించి ఆలోచించిన ఆడు నన్ను మోసం చేసిపోయాడు, అందుకోసం ఎవరిని నమ్మం, అందుకోసం ఇవన్నీ వేస్ట్ ఇవి అని కొంతమంది అంటారు. చూడండి, వాటర్లో ఒకరోజు ఒక తేలుబడి కొట్టుకుంటుందండి, ఒక గురుజీ వెళ్ళి దాన్ని కాపాడాడు అనమాట. మళ్ళా సెకండ్ టైం ఆ కాపాడంగానే కుట్టేసింది, అది పడిపోతే సెకండ్ టైం కాపాడుతుంది, మళ్ళీ కుట్టింది, అది రక్తం వస్తుంది, మళ్ళీ పడిపోయింది. సో థర్డ్ టైం కూడా తీసి కాపాడుతున్నాడు ఆయన. ఇక మీలాగా ఒక స్టూడెంట్ వచ్చి అడుగుతున్నాడు, ఏమైనా గురుజీ అది 3 సార్లు మీరు తీసిరు, 3 సార్లు కూడా కొట్టింది, 4సారి కూడా తీసి కాపాడుతున్నాడు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, దాని స్వభావం కుట్టడం, నా స్వభావం నేను కాపాడాను. సో ఎదుటి వాళ్ళ కోసం నా స్వభావం నేను చేంజ్ చేసుకోండి. అంటే మోసం చేసేటోడు మోసం చేస్తాడు, వాని స్వభావం అంతే. మనం క్షమించి లైఫ్లో ముంగడికి వెళ్ళడం, ఎదగడం అనేది మన స్వభావం. అట్లా అని చెప్పి ఆడు మోసం చేసి ఇంకోసారి ప్రపంచంలో ఎవరిని నమ్మనంటే జీవితంలో మనం ఇక అక్కడనే ఉంటాం. ఒక అమ్మాయి మోసం చేసింది, అందరు అమ్మాయిలకు అట్లనే ఉంటారని చెప్పి కొంతమంది బిలీఫ్ సిస్టమ్. ఆ అమ్మాయిలలో కూడా ఒక అబ్బాయి మోసం చేస్తే అందరు అబ్బాయిలకి ఇంతే ఉంటారని బిలీఫ్ సిస్టమ్. మళ్ళీ వెనకాల బైక్ల మీద, కార్ల మీద, మొబైల్ వాల్పేపర్ డోంట్ ట్రస్ట్ ఎనీ గర్ల్ అని చెప్పి రాసుకుంటారు. అంటే కొన్ని మన జీవితంలో కొంతమందితో ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం మొత్తం అట్లా ఉండదు, అది కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి మనం. ఇట్లా అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళి కొంచెం హయ్యర్ లెవెల్ మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ చేసుకుని వెళ్తే లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం బతుకుతున్నాం అంతే. నిజమే సార్, ఏదన్నా మనం ఇన్సిడెంట్ ఏంటంటే గతం లోకమంతా అట్లానే ఉంటారని మైండ్ సెట్లో వెళ్ళిపోతారు, ఎవరిని చూసినా ద్వేషంగానే చూస్తారు. కరెక్ట్, ఆ దొంగని చూస్తే కూడా ఆ ఫ్యామిలీ మొత్తం దొంగలే అంటారు, అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి. రియల్ గా అది మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే చాలా సూపర్, మిరాకిల్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాల నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలి. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. అవును, సో ప్రతి దాంట్లో నుంచి కూడా చేంజ్ చేసుకుంటూ రావాలి, చూసే విధానం మార్చుకోవాలి మనం. చాలా ఆ చూసే విధానం మారతలేదు, ఎందుకంటే లోపలికి ఏది పంపిస్తో బయటికి అదే వస్తుంది. ఇప్పుడు పొద్దున్న దాకా హాట్స్టార్లో, నెట్ఫ్లిక్స్లో, ఇంకా ఏదైనా ఓటీటీలో, లేదంటే ఇంకేదైనా గూగుల్ ఓపెన్ చేసేసి అన్ని బ్యాడ్ వే వీడియోలు చూసిరు అనుకోండి, ఒక అమ్మాయి పోతుంటే ఇంకా వాడు డిఫరెంట్ కార్నర్గానే చూస్తాడు అమ్మాయి. అదే మీరు మంచి మంచి విషయాలు అనేది చూసారనుకోండి, ఒక అమ్మాయి పోతుంటే అరే తను నా తల్లిలాగా కనిపిస్తుందో, లేదంటే నా చెల్లెలాగా కనిపిస్తుందో, లేదంటే నా వైఫ్ లాగా కనిపిస్తుందో, లేదంటే నా కూతురులాగా కనిపిస్తుందో, ఇట్లాంటి మైండ్ సెట్తో చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి, లోపలికి ఏది పంపిస్తే బయటికి అట్లనే చూస్తాం మనం దీన్ని. సో అందుకోసం ఇది పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పంపించాలి. ఇప్పుడు కొన్ని మిర్జాపూర్ ఉంటుంది, ఇంకా కొన్ని వెబ్ సిరీస్లు అనమాట, ఇది క్రైమ్ రిలేటెడ్. అట్లాంటి వెబ్ సిరీస్లు చూసుకుంటూ వచ్చినాం అనుకోండి, పొద్దుందాకా మన మైండ్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది, అని కొట్టాలి, ఇన్ని కొట్టాలి, అది తిట్టాలి, ఇది తిట్టాలని మొత్తం అట్లనే వస్తుంది. అదే మీరు మంచి ప్రోగ్రామ్స్ చూసారనుకోండి, ఇంకా పొద్దుందాకా అరే ఇంకా ఎదగాలనే మైండ్ సెట్తో ఆలోచన. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసినంతసేపు, ఇది అర్థం చేసుకున్నంతసేపు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా ఇంకా నెక్స్ట్ టైం చేంజెస్ చేసుకోవాలి, మంచిగా ఆలోచించాలి, మంచి కోణంతో చూడాలని అనిపిస్తుంది. అదే దీని బోరింగ్ ఉంది, సోదేందని పక్కన పడేసి ఇంకేదైనా తీసిరు అనుకోండి, మైండ్ సెట్ చేంజ్. ఎందుకంటే ఏది లోపల పంపిస్తే అదే బయటికి, జైసా ఇన్పుట్ వైస్ అవుట్. ఇప్పుడు జరిగేది అదే అంతే.
ఓకే సార్. Right. కానీ మన లైఫ్లో కూడా చాలా వరకు మనం చాలా మందితో జర్నీ చేస్తుంటాం మన ఈ లైఫ్లో. కానీ జర్నీ చేసే టైంలో రకరకాల మనుషులు మనకు ఎదురవుతుంటారు. ఒకడు మనం మెచ్చుకునేవాడు ఉంటాడు, ఒకడు మనం తిట్టుకునేవాడు ఉంటాడు, ఒకరేమో మనం ముందు మంచి మాట్లాడి వెనక చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఎదిగే టైంలో కాళ్ళు పెట్టి లాగాలని ఉంటారు కానీ మనకు అది తెలియదు వాళ్ళు ఆగుతున్న సంగతి అని కూడా. ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటుంటాం కదా సార్. అంటే ఇలాంటి వల్ల ఉండడం వల్ల అంటే మనం ఎలా వాళ్ళ డిఫీట్ చేసుకొని మనం లైఫ్ని మంచి చేసుకోవాలి అంటే ఒక గొప్పవాడు కానీ చిన్ని స్థాయి వాళ్ళను కించపరచడం కానివ్వండి, ఒక రిచ్ వాడు పూర్ వాళ్ళని కించపరచడం, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి చిన్న ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాడు హ్యాండ్ కింద ఉన్న వాళ్ళని కించపరచడం, ఒక క్లెవర్ స్టూడెంట్ పూర్ స్టూడెంట్ నేను ఇక చదవలేవురా నువ్వు ఇక బాగుపడవురా అనడం. తల్లిదండ్రులు కూడా చాలా ఇప్పట్లో చాలా దారుణంగా తయారయ్యారు. తల్లిదండ్రులు కూడా అరే వాడిని చూసి నేర్చుకోరా, ఇక నువ్వు వాడు ఖరాబ్ అయిపోతే నువ్వు బేకార్ అయిపోతే అటెండర్ కూడా పనికిరావు, హోటల్లో గ్లాసులు కడగడానికి కూడా పనికిరావని ఇలా కిందికి దిగజారిస్తుంటారు, ఇట్లా కంపారిజన్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సూపర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఓకే వాళ్ళని కొంతమందిని అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడతారు, కించపరుస్తుంటారు, తక్కువ చేసి చూస్తారు, చులకనగా చూస్తారు. అండ్ స్పెషల్గా ఇప్పుడు 1-to-1 ఉన్నప్పుడు చులకన చేస్తే ఆ బాధ వేరు, 10 మంది ఉన్నప్పుడు చులకన చేస్తే ఇంకా ఆ బాధ వేరు, ఇంకా అది సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్నే వస్తుంది ఇంకా కొంతమందికి. ఎందుకంటే ప్రతి మనిషి భూమి పైన ఎవరైతే పుట్టి పెరుగుతున్నారో దే డిజర్వ్ రెస్పెక్ట్. అది డబ్బున్నా లేకున్నా ప్రాణం ఉన్న ప్రతి జీవికి రెస్పెక్ట్ అనేది అవసరం. కానీ ఆ రెస్పెక్ట్ని మనం లాక్కొని వాళ్ళని కించపడిస్తే, వాళ్ళని చులకన చేసి చూస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఈ భూమి పైన ఎన్ని గుడ్ మెమరీస్ మనం ఇవ్వనియండి, అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక్క బ్యాడ్ మెమరీ అంటే ఒక్క నోరు జారినా లేదంటే ఏదన్నా ఇప్పుడు నాకు చెప్పినట్టు చులకన చేసి చూసినా ఆ మనిషి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. పోయేటప్పుడు కూడా ఏందిరా బాబు అని అంటే ఆ పోయేటప్పుడు కూడా వాడు నన్ను చులకన చేసిండని చెప్పేసి గుర్తొచ్చి సీన్ పోతాడు ఇక వాడికి. అంటే అంతా పోయేటప్పుడు కూడా వాడిని తిట్టుకుంటాడు ఇక ఎవరైతే చులకన చేసాడో. అది అవసరమా మనకి? ప్రపంచం చాలా చిన్నది, అందరినీ కలుపుకొని పోవాలి, అందరితోని హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ముంగడికి పోవాలి. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మంచిది. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఒక పర్టికులర్ విలేజ్లో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు, పెట్టి అక్కడ బిజినెస్ రన్ చేయాలనుకున్నాడు. సరే అని చెప్పేసి ఆ పర్టికులర్ విలేజ్కి ఒక క్యాబ్ బుక్ చేసుకొని లేదంటే అతని సొంత కారు వాట్ ఎవర్ ఇట్ మే బి ట్రావెల్ చేస్తున్నాడు. సడన్గా ఆ ఊరు ఒక దారిలో వెళ్తుంటే వచ్చిన తర్వాత ఆ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నది ఒక పడవలో కూర్చొని క్రాస్ చేస్తే ఒక 15 to 20 minutes. కానీ ఆ నది ఆ పడవలో కూర్చొని క్రాస్ చేయకుండా కొంచెం రోడ్డు పైనే ద్వారా వెళ్ళాలనుకుంటే ఒక 3 hours జర్నీ అవుతుంది. సో జనరల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక అలా డ్రైవర్ చెప్పారు, బాబు ఆ పడవ ఏదైతే ఉంది కదా కొంచెం వానికి చెప్పు నన్ను ఆ నది క్రాస్ చెప్పమని, టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, టైమ్ ఈజ్ మనీ అంటాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ పడవల ఏదైతే కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి పడవ నడిపిస్తుంటాడు అనమాట. సో ఈయన బిజినెస్ మ్యాన్ కదా కొంచెం ఉంటుంది అనమాట, ఏది ఈగో ప్లస్ ఇంకా కొంచెం ప్రౌడ్ అవన్నీ కూడా. సో ఈ బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడంటే, అరే ఈ ఇలా విలేజ్లోనే నేను ఫ్యాక్టరీ కట్టబోతున్నా కదా, నేనే అని ఇంకా ఈయన గుర్తుపట్టలేను అన్నాడు. ఆ పెద్ద మనిషికి అడుగుతాడు అనమాట, ఓ పెద్ద మనిషి మీ విలేజ్లో ఒక ఫ్యాక్టరీ అనేది రాబోతుంది కదా, అది ఎవరు కట్టబోతున్నారో నీకు తెలుసా అంటే, ఏం ఫ్యాక్టరీ నాకేం తెలియదు, ఫ్యాక్టరీ అంటే నాకు తెలియదు. అరే ఫ్యాక్టరీ అంటే నీకు తెలియదు, సరే పోనీ. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఓ పెద్ద మనిషి పొద్దున న్యూస్ పేపర్లో మీ ఊర్లో ఒక ఫ్యాక్టరీ కట్టబోయే ఫోటో ఆయనది పడ్డది, చూసినావా నువ్వు పొద్దున్న న్యూస్ పేపర్ మాకు అట్లాంటివన్నీ తెలియదు మాకు అట్లాంటివన్నీ, న్యూస్ పేపర్ కూడా తెలియదు, పెద్ద వేస్ట్ మనిషి నువ్వు, న్యూస్ పేపర్ కూడా తెలియకపోతే ఇన్ని రోజులు. సరే అని మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత, ఓ పెద్ద మనిషి మీ ఊళ్ళో ఏదైతే ఫ్యాక్టరీ కడుతున్నాం కదా అది చాలా పెద్ద పెద్ద అంతస్తులతో కడుతున్నాం మేము, ఎప్పుడైనా సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద అంతస్తులతో కూడుకున్న బిల్డింగ్లు చూసినావా ఏమన్నా? నేను ఇప్పుడు సిటీ మొత్తం ఈ విలేజ్లోనే పుట్టి పెరిగిన, మొఖానికి సిటీ కూడా పోలేను, వేస్ట్ నీ బతుకు, ఏ ఊర్లో పెరుగుతున్నావో ఏందో నీ బతికే వేస్ట్, నీకు ఫ్యాక్టరీ తెలియదు, నాకు న్యూస్ పేపర్ తెలియదు, నీకు సిటీ కూడా తెలియదు, ఎందుకు బతుకుతావా అని చెప్పేసి ఇక ఈయన బిజినెస్ మ్యాన్ డిసప్పాయింట్ అయిపోయి వీనికేంది నేను ప్రూవ్ చేసుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ బోట్ నడిపించుకుంటాడు వీడు అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాడు. కొంచెం దూరం పోగానే ఆ వాటర్ ప్రభావం అనేది ఎక్కువైపోయి ఇంకా బోట్ అనేది వాటర్లో కొట్టుకుపోవడం స్టార్ట్ అయింది. అంటే డేంజర్ సిచ్యువేషన్ అనమాట. పోయి ఒక రాయికి గుద్దుకుంది అండ్ ఆ బోట్ అనేది 2 ముక్కలు అయింది.
సో ఈ పెద్ద మనిషి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఆయన ఇక వాటర్లో కొట్టుకుపోయేది స్టార్ట్ అవుతుంది జర్నీ. సో ఇమీడియట్గా ఈ బోట్ నడిపించే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ చేయబట్టుకున్నాడు. చేయబట్టుకొని ఇట్లా కాపాడడానికి చూస్తున్నాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ అంటున్నాడు, ఓ పెద్ద మనిషి, దయచేసి నన్ను నువ్వు కాపాడు, నీకేం కావాలంటే అది ఇస్తా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, నన్ను మాత్రం నువ్వు కాపాడు. ఈ కొంచెం దూరంలోనే ఉన్నాం కాబట్టి కొంచెం ఈత కొట్టేసి నన్ను మాత్రం నువ్వు అక్కడ చేర్చినావు అనుకో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా. నీకు ఈత అయితే వచ్చా? వచ్చు సార్. నువ్వు నన్ను కాపాడగలుగుతావా? 100% కాపాడగలుగుతా. అది వచ్చు కదా నీకు కాపాడడం, వచ్చు, వెరీ నైస్ అని అతను ఇక ఒడ్డుకి కాపాడుస్తాడు. కాపాడేసిన తర్వాత చెప్పు ఎంత డబ్బులు కావాలంటే, సార్ నాకు డబ్బులు ఏమొద్దు, మిమ్మల్ని కాపాడిన అదే చాలు. కాకపోతే ఒక చిన్న మాట సార్, నాకు న్యూస్ పేపర్ ఎట్లుంటుందో తెలియదు, ఫ్యాక్టరీ అనేది ఎట్లుంటుందో నాకు తెలియదు, సిటీ ఎట్లుంటుందో తెలియదు, కానీ జనాలను ఎట్లా కాపాడాలో, లేదంటే నన్ను నమ్ముకున్న ఎట్లా కాపాడాలో, లేదంటే ఆపదలు ఉన్న ఎట్లా కాపాడాలో అది మాత్రం నాకు తెలుసు సార్ అన్నాడు. సూపర్. ఈ పెద్ద మనిషి ఎవరైతే బిజినెస్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే నా దగ్గర ఈరోజు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు నాకు కాపాడింది ఈయననే కదా. సో ఈయనని నేను ఈ జర్నీలో పడవలో ప్రయాణిస్తున్నంత సేపు తక్కువ అంచనా వేసి చూసినాను, అదే ఆయన చులకన వేసి మాట్లాడినాను నేను అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నాడు బిజినెస్ మ్యాన్, ఇక్కడ నుంచి నా లైఫ్లో ఎవరిని కూడా నేను చులకన వేసి మాట్లాడాను, ఎందుకంటే ఎవరి అవసరం ఎప్పుడు ఎవరు ఎలా పడుతుందో తెలియదు అని చెప్పిండు. సో మన లైఫ్లో కూడా ప్రపంచం చాలా చిన్న కాబట్టి ఎవరితోని ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో మనకు తెలియదు. అందుకోసం ఎవరితోని శత్రుత్వం పెంచుకోవద్దు. ఓకే, ఒక బాస్ ఎంప్లాయ్కి ఎప్పుడైనా అవసరం పడతాడు, అలానే ఎంప్లాయ్ కూడా బాయ్స్కి 100% అవసరం పడుతుంది, అది ఆర్గనైజేషన్ ఉన్నా లేకున్నా. అలానే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వీనితోనేంద్రా మాట్లాడాడు, వీడు మనకేమో యూజ్ అవుతాడు అని చెప్పేసి అనుకుంటాడు, కానీ అలాంటి ఫ్రెండే లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడికైనా అవసరం పడతాడు. ఓకే, అట్లా లైఫ్లో ఇప్పటి వరకు మనము ఎవరైతే అవసరం పడము అని చెప్పి లైట్ తీసుకున్నామో, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళే మనకు హెల్ప్ చేసారు, రైట్. అండ్ ఎవరికైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నామో వాడే మనకి హ్యాండ్ ఇచ్చి కూడా, రైట్. సో అందుకోసం దీన్ని బట్టి ఏంటంటే ఎవరిని చులకలో చూడకుండా, చిన్న చూపుతో చూడకుండా, ప్రపంచం చాలా చిన్న కాబట్టి ఎవరితో ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలనేది ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అంతేగాని లోపల కనుక వచ్చేసిందా ఈయనతో నాకేందంటే ఆడే ఎత్తేస్తాడు రేపటి రోజు. వాడు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు ఎవడైనా కావచ్చు ఆడే ఎత్తేస్తాడు. ఎన్నో సినిమాలో కూడా ఉన్నాయి కదా, ఒక పర్సన్ని తక్కువ అంచనేసి అది చూస్తే రేపటి రోజున వాడే వాడిని కింద పడేస్తాడు. ఎన్నో సినిమాలలో కూడా రైట్, అట్లా రియల్ లైఫ్లో కూడా ఉంటుంది. అందుకోసం ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని చిన్న చూపు చూసి మాట్లాడొద్దు, అండ్ ఎవరిని కూడా మనము 10 మందిల ముంగట అవమానించకూడదు. ఎందుకంటే అవమానించినమా అప్పుడు వాడు సైలెంట్ ఉంటాడేమో, లోపల ఒక మంట రగులుతుంది. ఆ మంటతో రేపటి రోజున వాడు ఏదైనా పెద్ద చేయొచ్చు, లేదంటే వాని గోల్ ఒకటే ఉంటుంది, అవమానించిన కింద పడేయాలని గోలే పెట్టుకోవచ్చు. అదే అందుకోసం అసలు ఎవరిని అవమానించు, అందరిని కలుపుకొని పోవాలనే మనస్తత్వం ఉండాలి. కానీ ఇలా ఎవరైతే కించపరుస్తారో వాళ్ళే పై స్థాయికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తుంటారు. ఎందుకు వాడు అన్నాడు ఇట్లా అని. ఇప్పుడు దాన్ని ఒక ఇందాకన్నా ఫైర్ లోపల ఫైర్ పెట్టుకుంటారు అనమాట. ఆడాను ఎందుకని నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు వాడి గోలే వాడు డామినేట్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకు అనవసరంగా వేరే ఫైర్ చేయడం, ఆ ఫైర్ ఏదో మనం పెట్టుకుంటే ఇంకెదుగుతాం కదా. అనవసరంగా మనం ఏమంటామంటే నోరు జారేసేసి ఏదేదైనా చేసేస్తాము, వాడెప్పుడు ఎదగలం మన పొజిషన్కి, మనమే గ్రేట్ అని అనుకో, అంత సీనే లేదు. మనిషి మనసు మీద తీసుకున్నంత వరకే, అంతే. మనసు మీదకి ఒక్కసారి తీసుకుండా ఆడెంత పెద్దోడైనా కింద పడేస్తాడు, అంతే. ఓకే, సో అట్లా ఎప్పుడు అనుకోదు మనం. కానీ కొంతమంది ఫ్యాషన్ అనుకుంటారు, నలుగురిలో వాడిని ఇన్సల్ట్ చేయడం, కించపరచడం ఫ్యాషన్ అని అనుకుంటుంటారు కొంతమంది. తర్వాత ఆ ఫ్యాషన్ పాయిజన్ అవుతుంది. చాలా అట్లా పొరపాటు కూడా ఇందాకనే మాట్లాడుకుంటాం కదా, నలుగురిలో కించపరిస్తే ఇంకెక్కువ అవుతుంది అది. 10 మంది లోపల కించపడిస్తే ఇంకా ఘోరం అవుతుంది అది. 1 to 1 అంటే జల్సి చెప్తున్నా కదా, నడిచిపోతుంది. ఎంతమంది ముంగట కించబడిస్తే వాడు అంత సీరియస్ అయ్యి రేపటి రోజున అంతకి 10 times ముందర వాడిని అవమానిస్తాడు, ఆ పొజిషన్కి ఎదుగుతాడు. అట్లా చరిత్రలో చాలా మంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే పొరపాటున కూడా అట్లాంటివి మనం దర్దాపులో చేయకూడదు. దానికన్నా నలుగురిని కలుపుకొని పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు బిజినెస్ ఓనర్స్, అట్లనే 2-3 ఎంప్లాయీస్ డెడికేటెడ్గా పనిచేసి వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక లెవెల్కి తీసుకొస్తారు.
కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడు వాళ్ళ లోపల నెగిటివ్ చూసుకుంటూ ఎప్పుడు కించపరుచుకుంటూ ఎప్పుడు పాయింట్అవుట్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు హట్ అయిపోయి ఇక ఆర్గనైజేషన్ మానేస్తారు. ఇక ఇంకా ఎక్కువ సీరియస్ అవుతారు. మా ఆర్గనైజేషన్ మానేసి అది చేసి ఇది చేసి వీడు ఇంకా నాశనం కావాలి, వీడు ఇంకా ఇక్కడ కెరియర్ దొరకద్దు, అది దొరకద్దు, వానికి ఏ క్లయింట్ దొరకదు అని ఇట్లా మైండ్ సెట్ ఇట్లా ఘోరంగా ఆలోచిస్తుంటారు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ పర్సన్ ఎవరైతే ఆర్గనైజేషన్ మానేసిండో లేదంటే చిన్నది ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే పోయి ఒక మంచిగా 4 రూపాయలు ఇచ్చో, లేదు అని అంటే ఇంకేదైనా సపోర్ట్ ఇచ్చో, నువ్వు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇట్లాంటివి ఏదైనా బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకా వాళ్ళ లోపల రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అంతేగాని వాడు ఓంగని ఇక వాడు నాశనం అయిపోవాలి, వాడు ఎక్కడ ఎదగొద్దు, ఇవన్నీ పనికిరావు. కానీ ఒకటి ఎగ్జాంపుల్ సార్, కొంతమంది హెల్ప్ చేస్తారు ఆ టైంకి, తర్వాత వాడు బతికినంత కాలం నేనే హెల్ప్ చేశాను అందుకోసం వీడు బాగుపడ్డాడని చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం హెల్ప్ తీసుకోవాలన్నా లేదా? అసలు అప్పట్లో చాలా డౌట్ఫుల్గానే ఉంటుంది ఏమైనా హెల్ప్ తీసుకోవాలంటే. అంటే హెల్ప్ అనే దానికి చాలా మీనింగ్ ఉంది జనరల్గా. హెల్ప్ అనే దానికి నా దృష్టిలో మీనింగ్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ప్రతి దానికి. హెల్ప్ అంటే నా దృష్టిలో మీనింగ్ ఏంటంటే ఒకరికి మనం హెల్ప్ చేసిన తర్వాత ఆ హెల్ప్ నుంచి మనం ఏమి ఆశించకుండా మనం హెల్ప్ చేసేది హెల్ప్. ఒక థ్యాంక్ యూ ఇప్పుడు హెల్ప్ చేస్తాం కదా, మనసులో అనుకుంటాం ఇది అమ్మ థ్యాంక్ యూ కూడా చెప్పలేడు. రెండోది హెల్ప్ చేస్తాం, హెల్ప్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత 10 మందికి పిలిచి ఆ పని నేనే చేసిన అందుకోసం ఎదిగిన. అది హెల్ప్ చేసిన తర్వాత రేపటి రోజున ఏదన్నా అవసరం పడుతుంది. ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేసిన, నాకు ఏ రోజున అవసరం పడ్డది, సో ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయలేకపోయారు ఎందుకంటే మీ పర్సనల్ ఏదో బిజీ ఉండే, అప్పుడు నేను దీన్ని బయటకు తీస్తా. ఆ రోజు నేను చేసిన, ఇప్పుడు నాకు అవసరం నువ్వు చేయలే అంతేను అనేది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఏదో ఆశించే హెల్ప్ చేసిన నేను. చాలామంది ఎట్లా చేస్తారంటే ఈ హెల్ప్ అనేది రిలేషన్లో కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ పేరెంట్స్ ఆర్ పిల్లలు ఆర్ ఎంప్లాయీస్ వర్సెస్ బాస్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ భూమి పైన హెల్ప్ చేసిన తర్వాత దాన్ని అక్కడితోనే అయిపోవాలి యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సిచ్యువేషన్లు వచ్చినప్పుడు అప్పుడు దీన్ని వాడతారు, ఒక కార్డు ఒక ఆయుధం లాగా వాడతారు. నేను అప్పుడు చేసిన నువ్వు నాకు ఇది చేయలేవా, అప్పుడు ఆ మాట అనగానే ఆ హెల్ప్కి ఒక అర్థం అనేది ఎగిరిపోతుంది. అది ఎప్పుడు చేయదు. సో అందుకోసం నేను కూడా నా జీవితంలో ఏంటంటే కొంతమంది హెల్పింగ్లు ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఒక సోషల్ మీడియా హెల్పింగ్ అంటారు దీన్ని. కొంచెం ఏదైనా చేస్తారు, పోస్ట్ చేసి పెట్టేస్తారు, మనం ఇది చేసినాం హెల్ప్ అని. ఏదైనా అనాథాశ్రమంలోకో ఆర్ఫనేజ్కో పోయి హెల్ప్ చేస్తారు, పోయి సోషల్ మీడియాలో పెట్టేస్తారు, స్టేటస్ పెట్టేస్తారు. అండ్ క్లోజ్ ఫ్రెండ్ బైక్ ఈఎంఐయో ఇంకేదో కష్టం ఉన్నా కూడా హెల్ప్ చేయరు. ఓకే, అది మాత్రం 100% హెల్ప్ చేసి పోస్టులు పెడతారు. ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వేస్తారు ఈ మిస్టేక్. ఎందుకనంటే నేను హెల్ప్ చేస్తే దాన్ని చూసి ఇంకొకటి హెల్ప్ చేస్తాడు అని అంటారు. ఫస్ట్ ఇంట్లోకి హెల్ప్ చేయి, క్లోజ్ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయి, నీ చుట్టుపక్కల సర్కిల్లో ఎవరికి ఆపద ఉందో వాడిని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేయి, అది రియల్ హెల్ప్. నీ చుట్టుపక్కల వాళ్ళకే మనం ఏమైనా హెల్ప్ పడితే చేయకుండా అక్కడ చేసి అది సోషల్ మీడియాలో చూపించుకొని దానికి ఇవార్డులు తెలుసుకొని నేను హెల్ప్ చేసిన అని చెప్పేసుకుంటే అది హెల్పే కాదు. ఓకే, సో నేనేమంటానంటే జనరల్గా ఇది నేను చేసేది చెప్తున్నాను, మళ్ళీ ఇది చెప్తున్నా అని చెప్పేసి మళ్ళీ మీరు అనుకోవద్దు, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను జనరల్గా నా లైఫ్లో వాట్ ఎవర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ అర్న్ చేస్తాను, దాంట్లోకి నేను 1 to 2% పక్కన పెడతాను, అది జమ చేస్తుంటా. సో నా చుట్టాలలో ఫ్రెండ్ సర్కిల్లో ఇంకెక్కడన్నానో ఎవరన్నా ఒక ఆపద ఉందనంటే ఇమీడియట్గా అమౌంట్ ఏదైతే నేను పక్కకి పెట్టినానో అది వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళీ వాళ్ళకి 2-3 కండిషన్లు చెప్తా. ఈ డబ్బు నాకు ఏ రోజు కూడా తిరిగి ఇవ్వద్దు. రెండోది, ఇది ఇచ్చినట్టు ఈ రోజే నేను మర్చిపోవాలి, ఎందుకంటే నేను ఏది ఆశించకుండా నేను అది ఇచ్చేసేస్తున్నా. ఈ 2 చెప్పిన తర్వాత వాళ్ళ లోపల ఆనందమే వేరుంటుంది. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మనము హెల్ప్ అనేది ఒకళ్ళకి చేస్తాము, ఆ తీరా ఇవ్వకపోతే ఇక మొత్తం అందరికీ డబ్బు కొడతాం అన్నమాట. వానికి ఉట్టిరనే హెల్ప్ చేసిన నేను, వాడు నాకు డబ్బు ఇస్తలేడు ఇప్పుడు అని అయిపోతుంది. రెండోది, హెల్ప్ చేస్తాం కదా, హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇవ్వలేదనుకోండి, డబ్బులన్నా ఇంకేదైనా ఇవ్వలేమనుకోండి, ఇంకా వాళ్ళని అప్పటి వరకు క్లోజ్ రిలేషన్ ఉన్నదంతా కూడా మనం బ్రేక్ అయిపోతుంది. అంటే పొద్దున్నాకే వాళ్ళని డిఫరెంట్గా తిడతాం, డిఫరెంట్గా చూస్తాం, వగేరా వగేరా వగేరా. సో చేస్తే ఆశించకుండా చేయండి, లేదంటే లైట్ తీసుకుంటే ఇంకా బాగా వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటాం. అట్లా హెల్పింగ్.
కానీ ఇప్పట్లో చూస్తే గనక తిండి కూడా అవసరం లేదు, మనకు రిలేషన్ కూడా అవసరం లేదంత ఫోన్ అడిక్షన్ అయిపోయారు. అంటే మనం తల్లిదండ్రులు అంటుంటారు, అంటే ఇప్పటి ఉన్న పేరెంట్స్ చిన్నపిల్లలు ఉంటుంటారు, అరే ఫోన్ పట్టుకోకురా అంటుంటారు, కానీ ఫస్ట్ ఫోన్ పట్టుకొని కూర్చునేది పేరెంట్సే. ఆ పిల్లగాడు వచ్చేసి మమ్మీ డాడీ ఇది అంటే కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ టీనేజ్ అని మనం అనుకుంటున్నాం, టీనేజ్ కన్నా ఉపయోగిస్తుంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా యూజ్ చేస్తున్నారు. అసలు తిండి తినుకుంటా కూడా ఇలానే తింటున్నారు. అసలు ఏముంది ఏం తింటుండో కూడా వాడికి సోయి లేకుండా. అంటే అన్నం తినేటప్పుడు మనం ఎట్లా ఆస్వాదించాలి దాన్ని టేస్ట్ని, కానీ వాళ్ళు ఫోన్ని ఆస్వాదించుకుంటూ భోజనాలు చేస్తున్నారు. టీనేజ్ లైఫ్ అన కాకుండా అందరు ఇది ఓల్డ్ ఏజ్ కూడా అడిక్ట్ అయిపోయింది సార్. దీన్ని మనం ఓవర్కమ్ ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కడు మొబైల్ వాడితే మనకు ఒక లైఫ్ ఏదో సంథింగ్ ఏదో మెసేజ్ కోసం ఉంది, కానీ ఇవాళ బైక్ మీద పోతుంటే కూడా మాట్లాడుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ వేరే వేరే వగేరా కూడా వాడుతున్నారు, ఒక ఏజ్ లిమిట్ లేకుండా వాడుతున్నారు. దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మొబైల్ అడిక్షన్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను రీసెంట్గా దుబాయ్ ట్రావెల్ చేస్తాను, దానికన్నా 2 weeks బిఫోర్ సింగపూర్, దానికన్నా ఇంకొక 3 weeks బిఫోర్ ఒక థాయిలాండ్. ఒకటే మంత్లో 4 countries ట్రావెల్ చేసాను. ఎక్కడ పోయినా మొత్తం ఇది ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది, మొబైల్ అడిక్షన్. అదే ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం ఇది. పక్కకున్నోడు కూడా పరిచయం అసలు లేదు. ఇప్పుడు నేను ఇన్ని దేశాలకు పోయినా కదా, అన్ని దేశాలలో మెట్రోలో ట్రావెల్ చేసినాను. ఓకే, ఆ మెట్రో ఎక్కగానే చూస్తున్నాను నేను, ఆ కార్నర్ నుంచి ట్రైన్ ఆ కార్నర్ వరకు అందరు ఫోన్లోనే మునిగిపోయి ఉన్నాయి. ఆ స్టేషన్ వచ్చినప్పుడు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి, అండ్ అనౌన్స్మెంట్ అయితే కరెక్ట్ లేస్తారు, అట్లనే దిగుతారు, మొబైల్ చూసుకుంటే అట్లనే వెళ్ళిపోతారు అనమాట. ఇంత అక్యూరసీగా ఎట్లా పోతారు అనుకుంటాను నేనైతే. పక్కనోడి జీవితంలో ఏమైతే అసలు పక్కనోడు ఎవరని కూడా అసలు లేదు. అప్పుడప్పుడు నేను మన హైదరాబాద్లో కూడా మెట్రోలో ఇప్పుడు రైల్లీ నేను ట్రావెల్ చేస్తాను, కొంచెం మాస్క్ పెట్టుకొని వెళ్తాను నేను. ఎందుకంటే కొంచెం గుర్తుపడతారు రిలేటెడ్ అని చెప్పేసి మాస్క్ పెట్టుకొని వెళ్తాను నేను, క్యాప్ మాస్క్. సో ఒకసారి ఎక్కిన ఇట్లనే మెట్రోలో ఎక్కగానే అందరు ఓవరాల్ ఫోన్లో ఉన్నారు, ఒక్కడు కూడా చూస్తలేరు, ఫీల్ అవుతున్నాను ఒక్కడు చూస్తలేడు అంటే. తర్వాత కొంచెం క్యాప్ తీసిన, హెయిర్ స్టైల్ చూసినా గుర్తుపడతారేమో అని, అందరు ఫోన్లలో ఉన్నారు. తర్వాత మళ్ళీ మాస్క్ తీసిన, అందరు ఫోన్లలో ఉన్నారు. తర్వాత ఇది మన ఇక కాదు, వీళ్ళు ఇంకో ప్రపంచంలో అని చెప్పి దిగి వెళ్ళిపోయాయి. అంటే ప్రపంచం ఎట్లా పోతుంది ఎక్కడ పోతుందో చూడండి, అసలు ఘోరం అయిపోయింది ప్రపంచం. సో దీనికి ఇంకో చాలా మంచి ఒక విషయం చెప్పాలి నేను. ఒక టీచర్ ఉంది, ఆ టీచర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. ఆ టాస్క్ ఏంటంటే, స్టూడెంట్స్ మీ జీవితంలో ఏదన్నా ఒక మెరాకిల్ కావాలని మీరు కోరుకున్నా, లేదంటే మీది ఒక విష్ ఫుల్ఫిల్ కావాలని కోరుకున్నా కూడా అది ఏంటో ఒక పేపర్ పైన అందరు రాయండి అంటే. సో అందరు పేపర్ల పైన రాస్తారు. రాసిన తర్వాత ఆ టీచర్ ఏం చేస్తుందంటే అందరి దగ్గర నుంచి తీసుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళి చదివేసి రేపు నేను మీ అందరికీ ఈ విష్ లిస్టులు ఎవరితున్నో దీనికి మార్కులు వేస్తా అని చెప్తుంది. సో అందరు స్టూడెంట్స్ రాసిచ్చిన పేపర్లు తీసుకొని ఇంటికి వచ్చేస్తే ఆ టీచర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ టేబుల్ పైన నుంచి ఆ పేపర్స్ తీసుకొని ఒక్కొక్కటి చదువుతుంటుంది, వాళ్ళకి మార్కులు వస్తుంది. ఓ ఈ విష్ పెద్దగా పెట్టుకురు మార్కులు, సెకండ్ పెద్దగా పెట్టుకురు మార్కులు అని ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ రాగానే మార్కులు వేస్తలేదు, కళ్ళలకి నీళ్ళు టపటపటపటపట పడుతున్నాయి అనమాట. సో వాళ్ళ హస్బెండ్ పక్కనే మొబైల్లో బిజీ ఉన్నాడు, అడుగుతున్నాడు ఏమైంది అట్లా పేపర్లో ఏం రాస్తుంది అంతగానం, ఏడుస్తున్నావు అంతగానం అని అంటే, ఇలా నేను స్కూల్లో ఒక టాస్క్ ఇచ్చిన, స్టూడెంట్స్ జీవితంలో ఏదైనా మెరాకిల్ కావాలన్నా విష్ లిస్ట్ ఏదైనా ఫుల్ఫిల్ కావాలన్నా కూడా రాయమని చెప్పాను నేను. ఒక అబ్బాయి రాశాడు, అది నాకు చూసి చాలా బాధేస్తుంది అని అన్నాడు. వాళ్ళ హస్బెండ్ అడిగింది ఏం రాసిన అంతగానం, ఏం రాసినంటే ఆ అబ్బాయి స్కూల్కి రాగానే అమ్మ నాన్న పొద్దున్నే పోతారు, సాయంత్రం వస్తారు, నానమ్మ తాతయ్య ఉంటారు. సో నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒక మంచి కూర్చుందాం, కాలక్షేపం చేద్దాం, ఆడుకుందాం ఏదో అనుకుంటాడంట. ఆఖరి రూమ్లోకి పోతున్నాయేమో తాతయ్య మొబైల్ ఫోన్లో బిజీ అనంట, ఇంకోనేమో నానమ్మ కూడా మొబైల్ ఫోన్లోనే బిజీ అనంట. ఇద్దరు మొబైల్ ఫోన్లో లీలమైపోయారు. సో వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయడానికి దొరకలేదు. ఓకే, సో అందుకోసమే ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, అట్లీస్ట్ నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, నేను మొబైల్ ఫోన్ లాగా నేను మారిపోవాలి అని. సో దట్ మా తాతయ్య మొబైల్ లాగా నేను పట్టించుకుంటాడు, ఆయనతో స్పెండ్ చేస్తా, నానమ్మ మొబైల్ లాగా పట్టించుకుంటాడు, నానమ్మతో స్పెండ్ చేస్తా. ఇంకా మొబైల్ లాగా నేను ఎందుకు మారాలనుకుంటున్నానంటే, మా అమ్మ కూడా ఎవరైతే ఉంటారో ఒక స్కూల్ టీచర్, ఆమె కూడా రాగానే ఎప్పుడు కూడా పనులు చేసేసుకొని ఇంకా నెక్స్ట్ హోంవర్క్ కరెక్షన్ దీంట్లోనే బిజీగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యం మా అమ్మ కూడా ఫోన్లోనే బిజీగా ఉంటుంది. సో ఈ ఫోన్ లాగా నేను మారిపోతే మా అమ్మ కూడా ఆ ఫోన్ బదులు నన్ను పట్టుకొని కూర్చుంటుంది, మా అమ్మతో టైం స్పెండ్ చేసినట్టయితే. సరే మా నాన్న పొద్దంతా జాబ్ చేసి ఇంటికి వస్తాడు కదా, సో మా నాన్న కూడా వచ్చిన తర్వాతనన్నా ఆయనతో టైం స్పెండ్ చేద్దాం, ఆయనతో ఆడుకుందాం, 4 విషయాలు మాట్లాడుకుందాం అని అంటే
ఆయన ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోగానే ఇమీడియట్గా మొబైల్ ఫోన్ పట్టుకొని మొబైల్లోనే ఇక ఆయన ఆఫీస్కి సంబంధించిన మీటింగ్లు మాటలు కాల్స్ అవి ఇవి తినుకుంటా పండుకుంటా అప్పుడు వరకు కూడా ఆయన అట్లనే ఉంటాడు. ఇక ఆఖరికి మొబైల్ ఫోన్ పక్క పెట్టి పండుకుంటాడు. పొద్దులోగా మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. అట్లీస్ట్ మా నాన్నతో స్పెండ్ చేయడానికి నాకు టైం దొరకలేదు కాబట్టి మా నాన్న ఫోన్ లాగా నేను మారిపోతే మా నాన్న వెంబడి టైం స్పెండ్ చేయొచ్చు అని నేనంటే నేను మొబైల్ లాగా భగవంతుడు నన్ను మార్చేస్తే నానమ్మతోని తాతయ్యతోని అమ్మతోని నాన్నతోని వీళ్ళందరితో నేను టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ కోరిక అదన్నా ఫుల్ఫిల్ చేయ భగవంతుడా, లేదంటే వాళ్ళ 4 ఫోన్లు మాయం చేసేసాయి గదనే. అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి కోరిక ఫుల్ఫిల్ చేయని ఆ అబ్బాయి రాసి ఆ అబ్బాయి రాగానే ఆ చదివి ఏమి ఏడుస్తుంది. నిజంగా ఎంత ఘోరము అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అంటున్నాను. అవునండి చాలా ఘోరం. ఎందుకంటే క్లాస్లో 40 మంది పిల్లలలో మన అబ్బాయి కూడా ఉన్నాడు. అవును, ఓకే. సో మన అబ్బాయి ఎవరైతే ఉన్నారు కదా, ఈ లెటర్ రాసింది మన అబ్బాయే. సో ఇంతవరకు బాధ చెప్తుంది బయట పిల్లలది కాదండి, మన పిల్లగాడే. సో మనం ఏం చేస్తున్నాం అక్కడ? మీరు టైం ఇయ్యక, నేను టైం ఇయ్యక, అత్తయ్య మామయ్య కూడా టైం ఇయ్యక, మన పిల్లవాడు అనేది రోజు ఎంత బాధతోని కుమిలిపోతున్నాడు అని వాళ్ళు ఇక డిసిజన్ తీసుకొని మొబైల్ అంతా కూడా ఒక టైం పెట్టుకుని రోజు 6-7 కాగానే మొబైల్ ఒక బాక్స్లో వేసేసి దూరం పెట్టేసేయాలి. అందరు కలిసి భోజనం చేయాలి, అందరు కలిసి హ్యాపీగా ఉండాలి. మళ్ళీ పొద్దున 8 గంటల తర్వాత మొబైల్ తీసుకోవాలని రూల్ పెట్టుకుని. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే పరిస్థితి ఉందో అట్లా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లల పరిస్థితి ఉంది ఈరోజు ప్రపంచం మొత్తం. ఆ అబ్బాయి అక్కడ విష్ లిస్ట్ రాసిండు, ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ ఎంతోమంది పిల్లలు అనేది పొద్దుదాకా దేవుడు ఎప్పుడైనా కనిపిస్తే ఇట్లనే అడుగుదామని అనుకుంటారు, చెప్పలేకపోతున్నారు నేను అన్నట్టు. సో అందుకోసం ఇప్పటికన్నా తల్లిదండ్రులు మేల్కొని కొంచెం డైలీ ఒక టైం పెట్టుకోవాలి. ఏమని, ఒక 6, 7 or 8 రాగానే మొబైల్ ఫోన్లు పక్కనే పడేసేసి మళ్ళీ పొద్దున్న 9 o'clock తర్వాత మొబైల్ ఫోన్ తీసుకుంటామని చెప్పేసి ఒక డిసిజన్ తీసుకోవాలి. ఆ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. కొంతమంది ఎలా చేస్తారంటే మొబైల్ ఫోన్లతో పాటు ఆఫీస్లో ఉన్న టెన్షన్లు అన్నీ కూడా తీసుకొని ఇంటికి వస్తారు. సో వాళ్ళకు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు ఒక పర్సన్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక కవర్ లాంటిది తీసేసి చెట్టుకి హ్యాంగ్ చేసి లోపలికి వెళ్తాడు. మళ్ళీ పొద్దున ఆ చెట్టు మీద నుంచి కవర్ కింద పెట్టేసి ఆఫీస్కి వెళ్తాడు. ఇట్లనే అడిగారు, మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు సార్, చెట్టు పైన పెడుతున్నారు మళ్ళీ తీసి పెడుతున్నారు, ఏం చేస్తారు అంటే ఆయన అన్నాడు అని మంచి సమాధానం. ఓకే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ఆ కవర్ చెట్టు పైన హ్యాంగ్ చేసి నేను ఒక హస్బెండ్ లాగా ఒక ఫాదర్ లాగా లోపలికి వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇంటి నుంచి బయటికి రాగానే అక్కడ ఏదైతే కవర్ ఉంది కదా ఆ కవర్ తీసి కింద పెడతా. అంటే ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా నేను తీసుకొని ఇంట్లో ఉన్న టెన్షన్స్ ఆ కవర్లు వేసేసి పైన పెట్టేసి మళ్ళీ నేను ఆఫీస్కి ఒక మంచి ఎంప్లాయ్ లాగా మంచి బాస్ లాగా పోతాను. ఎక్కడిదక్కడ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అన్నాను. అంటే ప్రతి ఇంటి దగ్గర ఈ కవర్ పెట్టుకోవాలి. అంటే కవర్ అంటే ఆ మైండ్ సెట్ రైట్. సో అందుకోసం ఒకటి మొబైల్ అడిక్షన్కి ఒక టైం అనేది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కలిసి ఈ డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు మొబైల్ వాడగరా ఇలా వాడతారు. సో అందరు కలిసి డిసిజన్ తీసుకోవాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు వాడకంటున్నారు కానీ మీరే వాడుతుంటే ఇంకా వాళ్ళకి వాడాలని ఫీలింగ్ వస్తుంది కదా. అందుకోసమే తల్లిదండ్రులు కలిసి ఒక రూల్ పెట్టాలి. నాన్న ఎక్కడరా, అమ్మ ఎక్కడరా, ఇప్పుడు నేను నా ఫోను రోజు 7, 8, 9 డిసైడ్ కానీ టైం. సో 2 గంటలకు వద్దు మధ్యలో రాత్రి వేస్ట్. ఓకే, సో 7, 8, 9 ఒక ఫోన్ టైం డిసైడ్ అయిపోయి దాని తర్వాత ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని ఆ బాక్స్లలో అందరం సైలెంట్లో పెట్టేసి వెళ్ళేసేది. ఎమర్జెన్సీ అనంటే మీ ఫ్యామిలీ కన్నా మించి ఏం ఎమర్జెన్సీ ఉంటుంది? ఏముంటుంది. ఈరోజు ఎందుకోసం కష్టపడుతారు? ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసమే. ఆ ఫ్యామిలీ హ్యాపీగా లేనప్పుడు ఇంకా ఏ ఎమర్జెన్సీ అయితే ఏముంది అని పోయినట్టే. ఇక ఫ్యామిలీ హ్యాపీగా లేనప్పుడు ఫ్యామిలీ పెద్ద రేపటి రోజున ఎమర్జెన్సీ లాగా మారుతుంది. అది ఇంకా పెద్ద టెన్షన్. ఇప్పుడు భార్య కోసం కష్టపడుతున్నాడు, పిల్లల కోసం కష్టపడుతున్నాడు. ఈ కష్టపడే ప్రాసెస్లో వాళ్ళకి టైం ఇవ్వలేక ఈ మొబైల్ అడిక్షన్లో బిజీ అయ్యి లేదంటే ఆఫీస్లో బిజీ అయినాక రేపటి రోజున సక్సెస్ సాధించినాక కూడా భార్య ఎంబడి లేకపోతే పిల్లలే ఎంబడి లేకపోతే ఏం లాభం? సక్సెస్ దేనికి? సో అందుకోసం ఉన్నప్పుడే హ్యాపీగా వాళ్ళని పెట్టుకోవాలి, హ్యాపీగా కలుపుకోవాలి. ఇట్లాంటి రూల్స్ అనేది పాటించుకుంటూ పోతే ఎక్సలెంట్గా లైఫ్ ఉంటుంది. అది కానీ మనం చూస్తే ఫ్యామిలీ వాళ్ళని కనీసం ఇంట్లో ఉండి తిన్నావా అని అన్నాం, కానీ వాట్సాప్లో చూస్తే హాయ్ తిన్నావా, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతాం. ఇంట్లో ఉన్న వాళ్ళని అడగము. ఎక్కడో ఉన్న అదర్ కంట్రీస్లో ఉన్న పరిచయాలైన సోషల్ మీడియా పరిచయమైన వాళ్ళని అడుగుతుంటాం. ఇంట్లో మాత్రం ఎవరిని అడగారు. అలా ఇది ఫస్ట్ ఈగో, అంతే. ఫస్ట్ ఈగో పుట్టిన తర్వాత మనిషి పుట్టింది.
సో ఈగోలను కొంచెం చంపుకొని పక్కనే పెట్టేసేసి ఇంట్లో వాళ్ళకి తిన్నామని అడిగితే తినకున్నా కూడా కడుపు నిండిపోతుంది. ఎస్. సో ఈగోలని మనసు మీద తీసుకొని గీలకేం అడుగుతామని చెప్పేసి ఇలా లైట్ తీసుకొని ఎవరో ముక్కుని తెలియని పొందిన వాళ్ళకి తిన్న వాళ్ళకి అది ఇది అని అడిగినాను కూడా వాడు ఆపద ఇచ్చినప్పుడు వాళ్ళు నిలబడరు, వీళ్ళు నిలబడతారు. ఫోన్ కూడా రిప్లై ఇవ్వడు వాడు ఫోన్ కూడా రిప్లై అయ్యాడు. సో వీళ్ళు నిలబడతారు. సో కొంచెం ఇది కామన్ సెన్స్తో కూడుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే జంతువులకు కామన్ సెన్స్ ఇలా మనుషులకు ఇచ్చారు, కానీ మనుషులే కామన్ సెన్స్ మిస్ చేస్తారు. కామన్ సెన్స్ అనే సెన్స్ అనేది మనుషులకే ఉండాలి, కానీ లేదు. సో అందుకోసం కామన్ సెన్స్తో కూడుకొని ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రేమని ఇద్దాం, అది ఇద్దాం, ఇది ఇద్దాం, వీళ్ళే రేపు రోజున ఇంకా నిలబడతారని అట్లా పలకరించి చేసుకుంటూ పోతుంటే సూపర్గా ఉంటుంది. ఎస్, కరెక్ట్ సార్. అండ్ మన లైఫ్లో మనిషి అప్డేట్ అవ్వడం ఎంతవరకు ఇంపార్టెన్స్ అండి? మనిషి అప్డేట్ అవ్వాలంటారా? మనిషి 200% అప్డేట్ అయితేనే అతని ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే. అలానే సొసైటీలో ఒక పొజిషన్ పెరుగుతుంది. చరిత్ర చెప్తుంది, ఎవరైతే వ్యక్తులు డైలీ లైఫ్లో అప్డేట్ అవుతలేరు వాళ్ళు అవుట్డేటెడ్ అవుతున్నారు. అండ్ జనాలు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగదాలి. రొటీన్ లైఫ్ అయిపోతుంది డైలీ. రైట్. ఎవరైతే డైలీ లైఫ్లో అప్డేట్ అవుతుంటారో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుంది, అండ్ ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఎదుగుతారు అనమాట. సో అప్డేట్ అవ్వడం పైన చాలామంది డైలీ లైఫ్లో చాలా తక్కువ టైం పెడతారు. కొంతమంది అయితే టైమే పెట్టారు. ఎందుకంటే నేను డిగ్రీలు ఉన్నాయి, అవును, పిహెచ్డీ చేసిన అని అంటారు. రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్. అంటే నిజమైన ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది మన దగ్గర మైండ్ సెట్ ఎట్లుందంటే ఒక్కసారి కాలేజ్ లైఫ్ అయిపోగానే చదువుకోవడం మానేస్తారు. రైట్. సో అందుకోసం ప్రతిరోజు ఎడ్యుకేట్ అవుతుండాలి, అంటే ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. ఆ నేర్చుకోవడం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్ చూస్తేనే కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కడి నుంచైనా కావచ్చు. నేర్చుకోవాలని తప్పనుంటే ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. రైట్. సో ఆ నేర్చుకునేది ఇలాంటివి నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. నేర్చుకున్నామని పొద్దునాక అవి ఇవి వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, ఏదైతే మన జీవితానికి యూస్ఫుల్ లేదో, మన ఎదగడానికి యూస్ఫుల్ లేదో అది వేస్ట్. ఓకే. ఏదైతే మనం ఎదగడానికి యూస్ఫుల్ ఉందో అది ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీలో మనం నేర్చుకోవాలన్నమాట. లర్నింగ్ ప్రాసెస్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండ. ఓకే. లర్న్ తర్వాత ఎల్లు తీసేస్తే అర్న్ అంటే కీప్ ఆన్ లర్నింగ్, కీప్ ఆన్ అర్నింగ్. ఓకే. సో చిన్నప్పుడే నా గురువులు నా మైండ్లో చెప్పేసారు అనమాట, వేణు ఏ రోజు కూడా నువ్వు కొత్త విషయం నేర్చుకోకుండా నీ డే అనేది వేస్ట్ కావద్దు, ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పేశారు. ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అవుతుందండి. చాలామంది ట్రైనర్స్ ఉన్నారు మార్కెట్లో, నేను కూడా ఉన్నాను. కానీ నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే ప్రతి ప్రోగ్రామ్ కావచ్చు, లేదనంటే ప్రతి ఒక కొత్త ఎగ్జాంపుల్ కావచ్చు, ఎలా ఇవ్వచ్చు, ఎలా కొత్తగా చేయొచ్చు అని ఇలానే ఆలోచిస్తాను. ఈ మధ్యకాలంలో నేను ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాను నేను. దట్ ఈస్ కాల్డ్ మెంటలిజం. సో మెంటలిజం అనే స్కిల్ అనేది చాలా పవర్ఫుల్. ఈ మెంటలిజం అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి, వాళ్ళ మాటల ఒక ప్రవర్తన చూసి చేయడం అనమాట. సో ఇది నేను చెప్పే కన్నా పర్ఫామ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను నేర్చుకునేది కాకుండా నేర్చుకునేది ఎట్లా అదే పర్ఫామ్ చేస్తారనేది ఇప్పుడు చూస్తారు మన వాళ్ళు. ఓకే. మీతోనే ట్రై చేస్తా కొన్ని విషయాలు. లెట్స్ ట్రై. ఓకే. కాకపోతే ఇది కూర్చొని కాదు, మనం అక్కడ నిల్చొని చేద్దాం. కెమెరా సెటప్ చేంజ్ చేయాలి మనం. సార్ ఏదో చూపెడతా అన్నారు, అదే రెడీగా ఉన్నా నేను చూడడానికి. సో మీ మైండ్ నేను రీడ్ చేయబోతున్నా ఇప్పుడు. రెడీగా ఉన్నారు దానికి? అబ్బా మైండే. ఎస్, మీ మైండ్ అన్ని కూడా రెడీ చేస్తాయి. ఓకే. రైట్. ఫస్ట్ ఒక డైతో స్టార్ట్ చేద్దాం. ఇది ఇప్పుడు నా చేతిలో ఒక బాక్స్ ఉంది, దాని క్యాప్ ఉంది, ఇలా పట్టుకోండి. అండ్ ఇందులో వచ్చేసి జనరల్గా ఒక డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6. పట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు అక్కడ పక్కకు తిరిగి, నేను ఇక్కడ తిరుగుతా, మీరు అక్కడ తిరిగి, ఏదన్నా ఒక నెంబర్ 6లకైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ ఏదైతే ఉంది కదా, ఈ బాక్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ పైన పెట్టండి, పైన పెట్టి కవర్ చేసేయండి. అండ్ నేను ఈ బాక్స్ చూడకుండా మీ మైండ్ రీడ్ చేసి ఇందులో ఏ నెంబర్ పెట్టారనేది నేను చెప్తాను. ఎందుకు పైన పెట్టమంటానంటే నేను రివీల్ చేయగానే మీరు కూడా రివీల్ చేయాలి సేమ్, అప్పుడు అందరికి కనిపిస్తుంది. ఓకేనా? చలో ఇది పట్టుకోండి. కానీ దానికన్నా ముందు ఇప్పుడు ఈ బాక్స్ ఏదైతే ఉంది కదా, ఈ బాక్స్తోని ఇలా కవర్ చేసిన తర్వాత పైన నుంచి ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఓకే. సైడ్లో నుంచి? నో. ఎందుకంటే తెలియాలి అది. ఓకే. రైట్. అక్కడ మళ్ళీ ఓకే. నేను ఇక్కడ మళ్ళీ ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టేసేసండి. ఓకే. పైన పెట్టారు కదా సెలెక్ట్ చేసుకున్న నెంబర్. వెరీ నైస్. ఇక్కడ తిరగండి ఇప్పుడు. వెరీ నైస్. ఒకసారి బాక్స్ ఇవ్వండి.
ఓకే. సో ఇప్పుడు ఇందులో మీరు ఒక నంబర్ సెలెక్ట్ చేసి పెట్టారు, అది మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. ఆ నంబర్ మీ మైండ్లో ఉంది, అవునా? yes. సో ఇట్లా పట్టుకొని ఈ పైనుంచి ఇట్లా పట్టుకొని ఓకే, లెట్ మీ రీడ్ యువర్ మైండ్ నౌ. ఓకే. ఇప్పుడు ఒక నంబర్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది మైండ్లోనే పదే 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 ఒకసారి అంటుండండి. నేను ఒకసారి రీడ్ చేస్తాను అనమాట, ఓకేనా? నేను 1 to 6 నెంబర్స్ చెప్తాను, కానీ మీరు మాత్రం ఆ నెంబర్నే పదే పదే అనుకుంటుండాలి, ఓకే? 1 2 3 4 5 6 1 2 కలుదరండి, నేను గెస్ చేయాలి కదా మిమ్మల్ని. 1 2 3 4 5 6 6 5 4 3 2 1 ఓకే, 6 5 4 3 2 1 దొరికేసింది నాకు 5 నెంబర్ అది. ఎలా సార్ ఇది? ఇగో ఇట్స్ 5 చెప్పినా కదా, ఇట్స్ మైండ్ రీడింగ్. ఓకే సరే, నెక్స్ట్కి పోదాం. నిజంగా ఇది అమేజింగ్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది పెయింట్, ఓకే ఓకేనా? సో ఇక్కడ నేను రాస్తున్నా జనరల్గా, నార్మల్, రైట్? డిలీట్ చేస్తే ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు కూడా రాస్తున్నా, ఓకే? డిలీట్ చేస్తాను నేను మళ్ళీ. ఇప్పుడు మీరు మనసులో ఒకటి అనుకుంటారు, అది నేను గెస్ చేసి ఇక్కడ రాస్తాను, తర్వాత ఫోన్ అక్కడ పెట్టేస్తాను, దెన్ మీకు అది చెప్పేస్తారు, రైట్? సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులు, ఓకే? అల్లకేని ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అది మనసులోనే అనుకోవాలి, ఓకే రైట్? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్టెడ్. మనసులోనే అనుకోండి, దాన్ని గట్టిగా అనుకోండి, మనసులో గట్టిగా, రైట్? ఇప్పుడు నేను గెస్ చేసి అది ఇక్కడ నేను పెట్టేసిన నేను, ఓకే ఓకేనా? సో ఇప్పుడు మీరు చెప్తారు, నేను రివీల్ చేస్తాను, అది కరెక్ట్ ఉంటుంది, కానీ చెప్పకండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు చెప్పారనుకోండి వాయిస్ డిటెక్షన్ అనుకుంటారు, ఓకే. అందుకోసం మీరు ఏం చేస్తానంటే రాసి చూపెడతాను నేను, రాసి చూపెట్టాలి, రైట్? ఓకే ఫైన్. సో జనరల్గా ఇట్లా మళ్ళీ రైట్, ఓకే. షూర్ కదా? షూర్, పక్కా కదా? పక్కా. లాక్ కర్ దియా జాయ్. చేంజ్ ఏం లేదు కదా? నో చేంజ్. ఈస్ట్ వావ్, రాశారు, వాయిస్ డిటెక్షన్ కూడా లేదు, ఈస్ట్ డిలీట్. అర్థమైంది కదా ఎట్లా? సూపరా? సూపర్, రైట్. సో ఇప్పుడు ఇంకెవరినైనా మనం ఇన్వాల్వ్ చేద్దాం, ఎవరినైనా పిలవండి, రైట్? మనం ఇప్పుడు ఇందులో కొన్ని కార్డ్సే తీసుకుందాం. సారీ, మీకు కార్డ్స్ ఆడతారా జనరల్గా? టైం పాస్కి మీరు కార్డ్స్ ఆడతారు, రైట్? ఓకే. సో షఫలింగ్ ఒకసారి చేస్తే తెలిసిపోతుంది మీరు కార్డ్స్ ఎంతవరకు ఆడతారు. కొంచెం ఇక్కడ జరుగు. ఓ సూపర్ కదా అసలు, మామూలుగా కాదు కదా, రైట్? ఓకే రైట్, వెరీ నైస్. ఇప్పుడు ఇట్లున్నది కదా, ఏదన్నా ఒక కార్డు మీరు ఒకసారి టచ్ చేయండి. ఏ కార్డు? ఒట్టి టచ్, ఏదన్నా ఒకటి. షూర్ అది 100%? లాక్ కర్ దే జాయ్. ఎందుకు ఈ కార్డే సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఏమైనా రీజన్ ఉందా? ఒక్క నిమిషం ఆగండి, ఇది కరెక్ట్ షఫుల్ చేస్తాను నేను, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకుంది ఆల్రెడీ నాకు తెలిసిపోయింది. నాకు తెలుసుకోకుండా మీరు మెల్లగా టచ్ చేయండి. ఏది? షూరా? తీసుకోండి. ఓకే, మీరు ఏదైనా ఒక టచ్ చేయండి, తీసుకోండి, ఇద్దరు చూసుకోండి. ఓకే, చూసుకున్నారు కదా? చూసుకున్నాం బాగా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వస్తాను నేను, ఓకే? సో జే, దాని తర్వాత ఏ, దాని తర్వాత కే, ఇవి ఏవైతే ఉంటాయో అవి కాకుండా అది నంబర్ కార్డు. ఎస్ సార్ నో? రైట్. సో నేను ఇప్పుడు ఒక 2 3 4 5 6 7 8 9 వరకు నేను అంటుంటాను, మీ నంబర్ మాత్రమే ఇమాజిన్ చేసుకోండి. 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8 6 నెంబర్ అది, ఎగ్జాక్ట్లీ. ఓకే, చూపండి. 6 ఓకే, రైట్. ఓకే, సో జనరల్గా కే, జే, దాని తర్వాత ఏ ఏవైతే ఉంటాయో అవి కూడా కాదు, మీది కూడా నంబరే, నెంబరే, రైట్? సో నేను కూడా ఇప్పుడు చదువుతాను అనమాట. ఓకే, ఒకసారి మీరు ఆ నంబర్ ఏదైతే ఉందో కదా ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ఓకే, రైట్. మీరు ఎక్కువ సేపు కూడా తీసుకోలే టైం కాబట్టి అది 2A. చూపెట్టండి. 2, రైట్. ఓకే, థ్యాంక్ యూ. కార్డి అండి, థ్యాంక్ యూ. సో జనరల్గా ఇక్కడ నా ఫోన్లో డిఫరెంట్ యాప్స్. అవును. ఓకే, ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది,
సో ఈ నోట్ ప్యాడ్లో కూడా సెలబ్రిటీ లిస్ట్, షాపింగ్ లిస్ట్ అని ఇట్లా చాలా ఉంది. షాపింగ్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఓ 2-3 ఐటమ్స్ ఏమైనా చదవండి. హనీ అట్లా ఇంట్లోకి సంబంధించినవి. ఓకే, సోప్ రైట్. ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 100 ఐటమ్స్ ఉన్నాయి అలా చూస్తే ఆ 100లకి ఒక ఐటమ్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ అది ఏదైతే మీరు సెలెక్ట్ చేయబోతున్నారో నేను గెస్ చేసి ఆ ఎన్వలప్లో రాసేసిన. ఓకే సరే, ఫస్ట్ షాక్. ఇప్పుడు 1 to 100 ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 1 to 100. ఓకే, సెలెక్టెడ్. చెప్పండి ఆ నంబర్. 98. షోరా? श्योर. లాక్ కర్ దే జాయ్. లాక్ కర్ దియా జాయ్. షాపింగ్ లిస్ట్ స్క్రోల్ చేస్తున్నా. 98 ఏముందండి? షుగర్. ఆ ఎన్వలప్ కింద ఉంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. అబ్రకదబ్రా దబ్రకబ్రా. బ్యాక్ ఏమని రాసింది? షుగర్. యూ విల్ సెలెక్ట్ షుగర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? సో దట్ ఈస్ వాట్ అప్గ్రేడింగ్. అట్లా అప్గ్రేడ్ చేసుకుంటే నీకనే అన్నీ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? చలో ఇప్పుడు మనం ఇంకా కొత్తగా ఏదైనా డిఫరెంట్గా మనం ట్రై చేద్దాం. ఓకే, మన స్టాఫ్ ఉన్నారు కదా, అందులో నుంచి ఒకరిది మొబైల్ది పాస్వర్డ్ అన్లాక్ చేద్దాం. ఓకే, ఎవరు పాస్వర్డ్ ఉంది వాళ్ళు రండి ఇక్కడికి. ఓకే, టెన్షన్ ఏం పడకండి, పర్సనల్ ఏం చూడ. ఓకే, సో ఇప్పుడు పాస్వర్డ్ అంటే నంబర్స్తో కూడుకునేది రైట్. సో ఇక్కడ రండి మధ్యలో. సో నంబర్స్తో కూడుకున్న పాస్వర్డ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 digits. షూర్ రైట్. ఓకే, జనరల్గా మీ ఫోన్ నేను అన్లాక్ చేస్తే దాంట్లో స్పెషల్ ఏముంది? మీరు నా ఫోన్ అన్లాక్ చేస్తే ఇంకా స్పెషల్ ఉంటుంది. ఇది ఎట్లుంటుంది? రైట్. సో ఇప్పుడు మీరు 4 digits ఏదైతే మీ పాస్వర్డ్ ఉందో మీరు నా ఫోన్లో టైప్ చేయండి, నాది అన్లాక్ అయిపోతుంది. ఎస్, ట్రై. ఓకే, నాకు చూపెట్టద్దు, చూపెట్టకుండా మీరు 1 time చేయండి. చేసిన తర్వాత మీరు ఓకే కొట్టండి. కొట్టిరా? ఏంది రాంగ్ వచ్చిందా? అవును. సరే, ఇది వదిలేసేసండి. ఇప్పుడు మీరు ఇది కట్ చేయండి. వదిలేసి కాదు, ఉండాలి. కట్ చేయడం అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. కానీ నాకు ఎందుకో డౌట్ ఉంది, ఇది అతను కరెక్ట్ ఎంటర్ చేసిండో లేదో. ఒకసారి సెకండ్ టైంకి మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. మళ్ళీ ఓకే అనేది మళ్ళీ మీరే కొట్టాలి, నాకు చూడొద్దు. సెకండ్ టైం ఓన్లీ 1 time. అదే ఓకే. ఏమైంది? రాలేదు, రాంగ్ పాస్వర్డ్. మళ్ళీ రాంగా? సో అప్పుడప్పుడు ఇట్లా మ్యాజిక్లు తప్పిపోతే ఏమనుకోదు. అదే కట్ చేయదు మళ్ళీ, కట్ చేయదు. అంటే నేను ఏం ప్రూవ్ చేస్తున్నానంటే ఎవరి ఫోన్ పాస్వర్డ్ అన్నా ఎవరి ఫోన్లోనన్నా కొడితే అది ఓపెన్ అయిపోతుందా అని చెప్తున్నా. ఇది నిజమే కదా, కానీ అట్లా నిజం అబద్ధం చేయడం అని మెంటలిస్టులు. సరే, ఇప్పుడు నేను నా ఫోన్ పాస్వర్డ్ ఇతని మైండ్లో ఇన్స్టాల్ చేస్తాను. దాని తర్వాత అతను మళ్ళీ టైప్ చేస్తాడు మూడోసారి. అది ఓపెన్ అవుతుంది. పట్టుకోండి, నా ఫోన్ పట్టుకోండి, మీ ఫోన్ పాకెట్లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇలా పెట్టండి, స్క్రీన్ కనిపించాలి వాళ్ళకి. మీరు ఈ హ్యాండ్తోని నంబర్ కొడుతుంటారు. ఓకేనా? సో 2011లో నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఇప్పటివరకు 11 lakhs అబోవ్ పీపుల్కి ఆఫ్లైన్ అడ్రస్ చేశాను. 11 lakhs యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా మనకు ఉన్నారనమాట. సో 11 అనేది ఇప్పుడు నేను మైండ్ పదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ మైండ్లో ఏదన్నా 2 digits సెలెక్ట్ చేసుకొని 2 digits మాత్రమే ఇట్లా కెమెరాకి చూపించుకుంటే ఎంటర్ చేయండి. 2 digits. ఓకే, 11 ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే రైట్. సో 2007లో నా లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్ అనేది జరిగిందనమాట. అండ్ 7 is my lucky number. అండ్ 7 చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ అనేది నన్ను చేసింది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక మైండ్లో ఒక నెంబర్ అనుకొని అక్కడ టైప్ చేయండి. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిందే చేస్తే మరి మీ ఇష్టం, పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది. దానికి ఆపోజిట్ చేయాలి. ఓకే, 3 చేసి ఫైన్. ఓకే, మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏదైతే ఉంది కదా, మీది ఫేవరెట్ మంత్ ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో 12 నెలల్లో ఫేవరెట్ మంత్ ఏంది చెప్పాలనా? ఫిబ్రవరి. అంటే 2. 3 ఆల్రెడీ డిజిట్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు 2 చెప్పారు. దాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారా లేదంటే నంబర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా? అది ఓకే, ఫిక్స్ 2 అని టైప్ చేయండి. ఓకే, మీరు ఓకే టైప్ చేయండి. ఓకే, అక్కడ చూపి ఓపెన్ అయింది. ఇట్స్ ఓపెన్. చెప్పినా కదా ఓపెన్ అవుతుంది. ఓకే, నైస్. రైట్. ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేయడంలో కాదు, మీ ఫోన్ ఓపెన్ చేయండి.
అంటే మీ ఫోన్ మీరేమో ఓపెన్ చేయదు. సారే చూసుకుంటారు. రైట్. ఇప్పుడు నేను మీ మొబైల్ ఫోన్ అనేది అన్లాక్ చేయబోతున్నాను. ఓకే సార్. కానీ బిఫోర్ నేను అన్లాక్ చేసే ముందు మనం ఎప్పుడైనా కలిసినామా? కలవలే ఫస్ట్ టైం. ఓకే. మీ పాస్వర్డ్ ఎప్పుడైనా నాకు చెప్పిరా? చెప్పలేదు. ఇప్పుడు ఏమైనా చెప్పిరా? చెప్పలేదు. రైట్. బట్ అయినా కూడా నేను ఇప్పుడు మీ మైండ్ రీడ్ చేసి నేను అన్లాక్ అనేది చేస్తాను. ఓకే సార్. ఓకేనా? రెడీయా? రెడీ. ఓకే, 1 సెకండ్. ఓకే, ఒకసారి పాస్వర్డ్ ఏదైతే ఉంది కదా మీది 4 డిజిట్స్ ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ డిజిట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే. సెకండ్ డిజిట్. ఓకే. ఓకే, థర్డ్ డిజిట్. ఓకే. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే. మీ మైండ్ రీడ్ చేసేస్తున్నాను. లాస్ట్ డిజిట్ ఇమాజిన్ చేసుకోండి. ఓ 3909. యా. చేంజ్ చేసుకోరు. తర్వాత చేంజ్ చేసుకోండి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే అందరూ తెలిసిపోయింది 3909. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్. ఓకే, 4 to 9 ఏదన్నా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పండి. చెప్పాలి. 8. షూరా? షూర్. ఓకే. సో 6:52 అవుతుంది. ఒకసారి నేను 8 ఏదైతే మీరు నంబర్ చెప్పారో దాన్ని వెనకకి తీసుకొని వెళ్తున్నాను. మినిమం 8 మినిట్స్ వెనకకి. ఓకే. 6 ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఇప్పుడు మనకి లేట్ అయిపోయింది కాబట్టి 6:45. అవును. రైట్. ఎస్. సో ఈ 6:45 ఏదైతే ఉందో నా ఫోన్లో ఇప్పుడు అయింది కదా, వెనకకి వెళ్ళిపోయి నా ఒక్కరి ఫోన్లో కాలే. మీ వాచ్ చూడండి. అయ్యో, నా వాచ్ ఛార్జింగ్ లేదు. ఓకే, మీ ఫోను. మా ఫోన్ ఎక్కడ ఉంది? సరే, మీ ఫోనే కాదు కానండి, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దాంట్లో చేంజ్ అయిపోయింది. ఓ చూసుకోండి. చూసుకోండి, వాళ్ళందరి దాంట్లో చేంజ్ అయిపోయింది. అయిందా? కొత్త. ఓకే, నైస్. అందరి దాంట్లో ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా. ఓకే. ఓకే, సో ఇది మెంటలిజం అనమాట. ఇప్పుడు నేను చేసేది మీకు ఒక 3-4 టెక్నిక్సే. బట్ నేను స్టేజ్ పైన ఆల్మోస్ట్ 1 hour షో లాగా దీన్ని చేయొచ్చు. అండ్ జనాల లైఫ్తో కూడా చాలా కనెక్ట్ చేసుకుంటూ కూడా నేను ఎన్నో చేయొచ్చు. ఎగ్జాంపుల్, దీన్ని జనాల లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా నేను ఎక్కువ వాడబోతున్నాను. ఓకే, కట్ షిఫ్ట్ నాది కలర్గా ఉంది. ఎందుకంటే లైఫ్ ఎప్పుడైనా కలర్ఫుల్గా ఉండాలి. మీ లైఫ్లో ఏమన్నా 2 భయాలు మిమ్మల్ని ఆపుతున్నాయి ఎదగడానికి, అట్లాంటి 2 భయాలను మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. చేసుకున్నారా 2 భయాలని? ఓకే, సో ఫస్ట్ భయం ఏదైతే ఉంది కదా, నేను కట్టేస్తున్నా దాన్ని. ఓకే, సెకండ్ భయం ఏదైతే ఉంది కదా దాన్ని కూడా కట్టేస్తున్నా. 2 భయాలని లాగుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ 2 భయాలు ఏవైతే ఉన్నాయి కదా లాగి టైట్ ఇంకా చేస్తున్నాను. ఓకే, సో చేయబట్టండి, 2 చేతులు పెట్టండి. ఓకే, 2 భయాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, నా ఇక్కడ నాట్ ఉందని ఫీలింగ్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, నాట్. ఓకే, ఇట్లా చేతి పెట్టండి, ఇది కూడా ఇట్లా పెట్టండి. ఇప్పుడు ఆ 2 భయాలని ఏవైతే మైండ్లో మీరు ఇమాజిన్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఆ 2 భయాలని అనేది ఈ నాట్ల లాగానే మీ లైఫ్లో ముడిపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ 2 భయాలని మీరు బ్రేక్ చేస్తున్నారని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బ్రేక్ చేస్తున్నట్టు ఇమాజిన్, కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి ఆ 2 భయాలను బ్రేక్ చేస్తున్నట్టు. ఓకే, చాలా కాన్ఫిడెన్స్తో బ్రేక్ చేస్తున్నట్టు. రైట్. ఇప్పుడు ఒకసారి కర్చీఫ్ని ఓపెన్ చేయండి మొత్తం. సో మీరు బ్రేక్ చేసేసారు కాబట్టి అది కూడా వెళ్ళిపోయింది. సూపర్. అట్లా వాట్ ఎవర్ మన మైండ్లో అనేది కొన్ని ప్రాబ్లమ్స్ని క్యారీ చేస్తాం, రియల్ లైఫ్లో అవి ఏమి ఉండవు. ఓకే, సో ఒక్కసారి మనం మైండ్లో డిసైడ్ చేసుకుని దాన్ని బ్రేక్ చేయాలి, ఏదైనా చేయాలంటే చేస్తాం. లేదు అది మైండ్లోనే క్యారీ చేసుకోవాలనుకుంటే కూడా ఇట్లా క్యారీ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ మెంటలిజం. దీన్ని నేను చాలా ట్రైనింగ్స్కి నాకు కనెక్ట్ చేసి ఆడియన్స్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది నేను లేటెస్ట్గా ఇప్పుడు నేను ట్రైనింగ్స్లో వాడుతున్నాను. సూపర్ అండి. ఎలా అనిపించింది మెంటలిజం? చాలా బాగుందండి, చాలా. ఎస్, అందుకోసం మనిషి అప్డేట్ అవుతుండాలి. సూపర్. రైట్. మా దగ్గరనే ఫస్ట్ అండి. నేను ఈ మధ్యలో డిఫరెంట్ షోస్ అనేది ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ కార్పొరేట్స్ కావచ్చు, లేదంటే ఇంకా స్కూల్స్ కాలేజ్లో కూడా ఏదో ట్రైనింగ్ లాగా కాకుండా కొంచెం ఇట్లాంటివన్నీ కూడా మిక్స్ చేస్తే ఇంకా ఆడియన్స్ అనేది ఇంకెక్కువ మోటివేట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఓవరాల్గా ఉట్టిగా ఒకటి చెప్తే అది వేరు, ఇట్లాంటివి ఏదైనా కనెక్ట్ చేసి చెప్తే ఇంకా వేరు. సో అట్లా ఈ మధ్యలో ఎక్కువ కనెక్ట్ చేసి చెప్తాను. చాలా హ్యాపీగా ఉందండి. ఇంటర్వ్యూ చేసినంత వరకు మనకు ఒక ఇంటర్వ్యూ కానీ మైండ్ రిలాక్స్ ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అంటే మీ సపోర్ట్ కూడా అలా చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. మీరు ఏమేమైతే చెప్పారో లైఫ్లో కంపల్సరీ పాటించాలి. ఆ 5 విషయాలు ఏదైతే ఉన్నాయో పాటిస్తే కనుక లైఫ్ మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.